మారుతుంది గదా! కొన్ని విషయాల్లోనైనా. సో, అలా ఈయన జస్ట్ జియో సిమ్స్ అమ్ముతూ చదువుకున్నాడు. మంచి చదువుకున్న వ్యక్తి. ఉద్యోగం దొరకట్లేదు. సో, అట్లాంటి టైంలో ఏంటంటే, ఈ బుక్ చదివిన తర్వాత తన యొక్క పర్సెప్షన్ మారింది. అమెరికాలో హోటల్స్ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చనే విషయం అతనికి ఆ బుక్ ద్వారా అర్థమై, ఇది ఎలా అని చెప్పి తను ట్రై చేస్తే, అప్పుడు అతనికి ఆహ్, పీటర్ థెల్‌కి సంబంధించినటువంటి స్కాలర్‌షిప్ దొరికిందన్నమాట. సో, అక్కడికి వెళ్లి యూఎస్ఏకి వెళ్లి అబ్జర్వ్ చేసి, అక్కడ నేర్చుకొని, అతనికి దొరికినటువంటి ఇంటర్న్‌షిప్ అంటారు గదా! ఇంటర్న్‌షిప్పేనా? సో, అట్లా వెళ్లి అతను అక్కడ నేర్చుకొని మన ఇండియాకొచ్చి చూడండి మైండ్‌కి, సక్సెస్‌కి తేడా ఎక్కడ ఉంటుందనేది మీరు అబ్జర్వ్ చేయాలి. రియాలిటీని మాత్రమే చెప్తాను నేను. నిన్న ఒక మేడం గారు కాల్ చేశారు నాకు. చేసి ఇట్లా సో అండ్ సో సార్ చాలామందున్నారు సార్. ఇట్లా ఏమీ ఉపయోగం లేదు సార్. మీరెందుకు సార్ అందరికి ఉచితంగా పెడుతున్నారు అనంటే, ఒకటే మనకి చుట్టూ ఉన్న సమాజం బాగుపడితే మనం బాగుపడతాం. నెక్స్ట్ ఏంటంటే ఎవరికైనా నాలెడ్జ్ అవసరం ఉండి కొంతమందికి డబ్బు అవసరం, డబ్బు సరిగ్గా లేక కూడా నేర్చుకోకపోవచ్చు. ఎవరో ఒక్కరు బాగుపడ్డా చాలనే ఉద్దేశ్యంతో ఈ 25 డేస్ కండక్ట్ చేశాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే రియాలిటీ మాత్రమే చెప్తాం మనం ఇక్కడ. రియాలిటీ మాత్రమే. సక్సెస్ అవ్వడానికి 100%, 100% స్కోప్ ఉన్నటువంటి విషయాలని మనం ఇక్కడ చెప్తాము. వీటిని మనం ఫాలో అవ్వాలి. ఆయన అక్కడి నుండి నేర్చుకొని వచ్చిన తర్వాత అక్కడికి ఇంటర్న్‌షిప్ అంటే జస్ట్ నేర్పించి పంపిస్తారు. అంతే కదండీ! డబ్బులిచ్చి పంపియరు. అతను ఇండియాకొచ్చిన తర్వాత అక్కడ జరిగిన అంటే అమెరికాలో ఉన్నటువంటి హోటల్ బుకింగ్ సిస్టమ్‌ని ఇండియాలో స్టార్ట్ చేయాలి. తన దగ్గర జస్ట్ అక్కడిక్కడ కలిపి ఒక 30, 40 వేలు జమ చేసుకున్నాడు డబ్బులు. ఎంత అండి? అమౌంట్ ఎంత? 30,000. అలాంటి 30,000 ఎన్నొచ్చుంటాయి మనకు? చాలా వచ్చుంటాయి గదా! 30,000, రూ. 1,00,000 చాలా వచ్చుంటాయి గదా! ఏం చేశాడంటే మేబీ కలకత్తా అనుకుంటా. ఒక హోటల్‌కెళ్ళాడు. ఒక చిన్న హోటల్‌కి వెళ్లి ఆ హోటల్ సరిగ్గా నడవట్లేదు. ఇక అతను ఆ హోటల్ క్లోజ్ చేసే టైము. అతనేం చేశాడంటే, "మీ హోటల్‌లో ఒక రూమ్ నాకు రెంట్‌కివ్వండి." ఒక రూమ్ చూడండి మైండ్‌కి, మనీకి కనెక్షన్ చెప్తున్నాను. మీలో కూడా మైండ్‌కి, మై మనీకి ఉన్న సీక్రెట్ కనెక్షన్ ఓపెన్ అవుద్ది ఈరోజు మనకు. అదెప్పుడైతే ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్‌గా మీకిలాంటి థాట్ ఒస్తుంది. మీరు బిలియనీర్ అవుతారు. మనం 100 క్రోర్స్ మనీ ఎనర్జీ సోర్స్ అంటున్నామంటే, ఎనర్జీ సోర్స్ అంటే ఏంటి? చాలా మంది ఎక్కడ ఆగిపోతారంటే, మానిఫెస్టేషన్, అఫర్మేషన్స్ దగ్గరే ఆగిపోతారు. బట్ మన క్లాస్‌కి అటెండ్ అయ్యే వాళ్ళు ఎక్కడి దాకా వెళ్తారంటే, యాక్షన్ పాత్‌కి వెళ్తారు. మనం ఏదో ఒక పనిని చేస్తూ వెళ్తాం. ఆ హోటల్ అతను, "అరె! నా హోటలే నడవట్లేదు. ఇక్కడికి ఎవరు రారు. ఎందుకిలా చేస్తున్నావు?" అంటే, "లేదు నాకు నెలకెంత ఇవ్వాలి చెప్పు" అంటే మొత్తానికే గిరాకీ లేని కాడ, సరే ఒక 30,000 ఇయ్యమని చెప్పాడంట. 30,000కి ఒక రూమ్ కంప్లీట్‌గా తీసుకొని, ఇంకో 30,000తో చాలా అందంగా డిజైన్ చేశాడు ఆ రూమ్‌ని. ఒక్క రూమ్‌నే. డిజైన్ చేసి, ఆ రూమ్‌ని ఫోటోస్ తీసి, ఆ ఫోటోస్‌ని ఒక పోస్టర్‌పై ప్రింట్ చేసి, ఆ ఊర్లో ఉన్న రైల్వే స్టేషన్‌లో ఒక పర్సన్‌ని, బస్ స్టాండ్‌లో ఒక పర్సన్‌ని నిల్చోబెట్టి, హోటల్ కావాలా? రూమ్ కావాలా? ఇగో ఈ రూమ్ ఉంది. ఇలా ఉంది చూడండి అని చెప్పి పిలవడం స్టార్ట్ చేశారు. మొదటి రోజు ఎవరు రాలేదు. రెండో రోజు ఎవరు రాలేదు. మూడో రోజు ఒకతనొచ్చాడు. సో, అలా ఒక్క రూమ్‌తో స్టార్ట్ అయిన అతని ప్రయత్నం 1 మంత్‌లో ఆ హోటల్ మొత్తం తీసేసుకున్నాడు. 1 మంత్‌లో ఆ హోటల్ మొత్తం తీసేసుకున్నాడు. 2016లో స్టార్ట్ అయిన ఓయో, ఆ ఓయో ఫౌండర్‌కి ఇప్పుడు ఆల్‌మోస్ట్ 31 ఇయర్స్. నాకంటే ఇంకో 1, 2 ఇయర్స్ చిన్నోడే. ఆయన ఇన్‌కమ్ ఎంత మీరు గూగుల్‌లో చూస్తే మాక్సిమం 7,000 అబోవ్ క్రోర్స్ ఆయన ఇన్‌కమ్. ఎంత అండి? 7,000 అబోవ్ క్రోర్స్. జియో సిమ్ వచ్చిన దగ్గర నుండి యూట్యూబ్ చూడడం, రీల్స్ చూడడం, ఫేస్‌బుక్ చూడడం ఎక్కువైపోయింది. జియో వచ్చిన తర్వాత నుండి. జియో వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకొని ఈయన వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. అంటే దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? వెళ్లి హిమాలయ యోగులను కలిసాడా ఆయన? కాశీ గురువులను పిలుసుకున్నాడా? కఠిన తపస్సు చేశాడా? ఆయన సీక్రెట్ ఏంటండి? గురువులకు వెళ్లి లక్షలు లక్షలు ధారపోసాడా? ఎక్కడ జరిగింది వర్క్ అంతా? మైండ్‌లో జరిగింది. అసలు మీకు మించిన గురువు వేరెవ్వరు లేరు. మీరది గుర్తించాలి. మీకు మీరే గురువండి.
ఈవెన్ గౌతమ్ బుద్ధుడు కూడా చివరికి చెప్పింది ఏంటంటే, అరే బాబు, మీరు నేను చెప్పింది కూడా వినకండి. మీకంటూ ఒక ఆధ్యాత్మిక చట్రాన్ని మీరు గీసుకోనండి. ఎవరో చెప్పినటువంటి స్పిరిచువల్ రౌండప్‌లో మీరు ఉండకండి అని చెప్పాడు. అది అసలు సత్యం. మీరు గౌతమ్ బుద్ధుడికి సంబంధించిన బుక్స్ అన్ని చదివితే నిర్వాణలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, నేను చెప్పింది కూడా ఫాలో అవ్వకండి. మీకంటూ మీ సోల్‌కి సంబంధించిన ఒక స్పిరిచువాలిటీ ఉంటుంది. దాన్ని మీరు క్రియేట్ చేయండి, కనుగొనండి. ఇది నాది. మీ స్పిరిచువాలిటీ మీకుంది. సో, అలాగనే మిమ్మల్ని సక్సెస్ చేసే వ్యక్తి ఎక్కడో లేడు, మీలోనే ఉంటారు. అక్కడ ఆయనకి జియో అనే ఆప్షన్ ఎలా కనిపించింది? తన వేల కోట్ల రూపాయలని చూసాడు. జెప్టో ఎంతమందికి తెలుసు జెప్టో? జెప్టోలో ఎప్పుడైనా ఆర్డర్ చేస్తారా? జెప్టో ఐడియా ఉందా? ఏముంటుందండి జెప్టోలో? జెప్టోలో ఏముంటుంది? రెగ్యులర్‌గా మనం తీసుకునే వస్తువులే. కూరగాయల దగ్గర నుండి అన్నీ. ఒకప్పుడు కూరగాయలు బయటికి వెళ్లి కొనేవాళ్ళు. ఇప్పుడు కూరగాయలు బయటికి వెళ్లి కొనడానికి కూడా ఇష్టం చూపించట్లేదు. జెప్టోలో ఆర్డర్ పెడితే అయిపోతుంది. దాని ఫౌండర్స్ ఏజ్ ఎంత తెలుసా మీకెవరికైనా? ఫౌండర్స్ ఏజ్ ఎంత తెలుసా? టైప్ ఇన్ చాట్ బాక్స్ మీకెవరికైనా తెలుసా? 21, 21 ఇయర్స్. ఇప్పుడు 23నో, 24 వాళ్ళకి మీరు గత లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ కాదు. ఈ ఇయర్ మార్చి తర్వాత అంటే ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత భారత ప్రభుత్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేసిన యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే ఒక అవార్డ్ ఇస్తే అందులో ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్న పర్సన్స్ జెప్టో ఫౌండర్స్. 18 ఇయర్స్‌కే తన దగ్గర ఉన్న ఒక రూ. 1,00,000తోని కరోనా టైంలో నిత్యావసర సరుకులు కొనడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు గమనించి, దీనిని మనం ఎందుకు బిజినెస్‌గా మార్చుకోకూడదు అని జెప్టోని స్టార్ట్ చేస్తే, ఈరోజు దగ్గర దగ్గర రూ. 8,000,00,00,000 టర్నోవర్ చేస్తుంది. దాదాపుగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించింది జెప్టో అనేది. 21, 22 ఇయర్స్‌కే అతని యొక్క పర్సనల్ టర్నోవర్ 600-1000 క్రోర్స్ పర్ యానమ్. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? ఈ పనంతా ఎక్కడ జరుగుతుంది? మైండ్ వర్క్ అంతా ఎక్కడ జరుగుతుంది? అంటే మైండ్‌లోనే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టే వాళ్ళు క్రియేట్ చేశారు. మీరు వాళ్ళకి సంబంధించి యూట్యూబ్‌లో కానీ, గూగుల్‌లో గాని చూడొచ్చు. చిన్న పిల్లలు వేల కోట్లు సంపాదించారు. మైండ్ రియాలిటీలోకి రండి. మన అరుణ్ గిగ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో మీరు వీడియోలు చూసినా రియాలిటీలోకి రమ్మనే చెప్తాను నేను. మార్చండి. మీరు విన్నది కాదు. రాంగ్ టీచింగ్ చేయబడ్డాం అందరం ఇప్పటి వరకు. అందులో నుంచి బయటికి వస్తే రియాలిటీని చూస్తాం మనం. మబ్బులు కమ్ముకొని ఉన్నప్పుడు చంద్రుడు కనిపించడు. ఈవెన్ సూర్యుడు కూడా కనిపించడు. సూర్యుడు కూడా కనిపించడు. ఆ మబ్బులు దాటుకొని చూస్తే సూర్యుడు కనిపిస్తాడు. నిజానికి, సత్యానికి తేడా తెలుసుకోవాలి. గుర్తుందా మీకు? నిజానికి, సత్యానికి తేడా డే 1లో చెప్పాను నేను. ఎంతమందికి గుర్తుంది? టైప్ ఇన్ చాట్ బాక్స్ గుర్తుంది గదా! సో, ప్రతీది మనం అలా చేస్తూ వెళ్తున్నాం కదా! సో, అలా స్టార్ట్ అయిన కంపెనీస్ చాలా ఉన్నాయి. మన ఇండియాలోనే చాలా ఉన్నాయి. ర్యాపిడో కానీ ఇవన్నీ సో అండ్ సో. సో, ఈరోజు రాసుకోనండి. మన బ్రెయిన్ యొక్క పనితీరును బట్టి మన సంపద పెరుగుతుంది. మన బ్రెయిన్ యొక్క పనితీరును బట్టి మన సంపద పెరుగుతుంది. మన బ్రెయిన్ యొక్క పనితీరును బట్టి సంపద పెరుగుతుంది. సో, మనం అనుకుంటాం, మన ఆర్థిక పరిస్థితి ఎందుకు సరిగ్గా ఉండట్లేదు? అనుకున్న డ్రీమ్స్‌ని చేరుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు అవసరం లేకపోయినా, ప్రస్తుతానికి ఉన్నటువంటి నెలకు 10,00,000 20,00,000 ఎందుకు సంపాదించలేకపోతున్నాం? ఎప్పుడైనా ఆలోచన చేశారా అండి? ఎప్పుడైనా ఆలోచించారా? సో, మనం మీలో అంటే టు బి ఫ్రాంక్ నేను మీ ఒక బ్రదర్ అనుకోండి. మనమంతా ఒక కుటుంబం, ఒక కమ్యూనిటీ. 1,00,000 అబోవ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఎంతమందున్నారు? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. మంత్లీ 1,00,000 అబోవ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఎంతమందున్నారు? యెస్. సూపర్ అనిల్ కుమార్ గారు, మంజునాథ్ గారు, మునికృష్ణరాజు గారు. 1,00,000 అబోవ్. మంత్లీ 1,00,000 అబోవ్. వెంకటేశం గారు. యెస్. శివకుమారి గారు.
నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, భారతదేశం కూడా 1,00,000 బిలో సంపాదించే వాళ్ళని మిడిల్ క్లాస్ కింద చూస్తుంది. 1,00,000 సంపాదించే వాళ్ళని కూడా ఈవెన్ నెలకు 1,00,000 సంపాదించే వాళ్ళని కూడా. ఇప్పుడు మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి ఎంత సంపాదిస్తే జీఎస్టీ కట్టొచ్చండి? టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎంత సంపాదిస్తే జీఎస్టీ కట్టొచ్చు సంవత్సరానికి? 12,00,000కి పైనే ఇంకా. 12,00,000 ఎబోవ్ సంపాదిస్తే జీఎస్టీ కట్టొచ్చు. చాలామంది ఆగస్టు 15 రాగానే, జనవరి 26 రాగానే దేశభక్తి పొంగి పొర్లుతుంది. ఎస్ ఆర్ నో? ఆ రోజున్న దేశభక్తి మామూలుగా ఉండదు. అయితే ఈ దేశం అంటే ప్రేముండాలి అంటే, దేశం బాగుండాలంటే మనం కట్టే జీఎస్టీ వల్లనే. ఎస్ ఆర్ నో? జీఎస్టీ కట్టాలంటే, అరె బాబు మీరు జీఎస్టీ కట్టాలంటే నెలకు 1,00,000కి పైగా సంపాదిస్తేనే మీ వల్ల దేశానికి ఏమన్నా గింత ఉపయోగం ఉంటది అని చెప్తుంది గవర్నమెంట్. ఒకప్పుడు మన ఫ్యామిలీలో ఎవ్వరో 1,00,000 సంపాదిస్తున్నారంటే ఫ్యామిలీ ఎక్కడికుంటే అక్కడికి చెప్పేవాళ్ళు. మా వానికి 1,00,000 నెలకు 1,00,000 సంపాదన అని. ఇప్పుడు 1,00,000 సంపాదించే వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ అయిపోయారు. 1,00,000 సంపాదన దేనికి సరిపోవట్లేదు. ఎస్ ఆర్ నో? హైదరాబాద్‌లో జస్ట్ 2 బీహెచ్‌కే తీసుకోవాలన్నా 40,000, 50,000 ఉంది. అంటే ఈ లెక్కన 2040కి నెలకి ఎంత సంపాదిస్తే పేదవాడు చెప్పండి? అబోవ్ 16,00,000 ఇన్‌కమ్. థాంక్ యూ సార్. నెలకి ఎంత సంపాదిస్తే పేదవాళ్ళు? ధనవంతులు కాదు. నెలకి ఎంత సంపాదిస్తే పేదవాళ్ళు చెప్పండి? ఇప్పుడే 1,00,000 సంపాదిస్తే మిడిల్ క్లాసు. నెలకి ఎంత సంపాదిస్తే పేదవాళ్ళు? ఆర్థిక నిపుణులు చెప్పిన దాని ప్రకారం 2040కి 10,00,000 సంపాదించిన పేదవాళ్ళే. 10,00,000 ఎర్న్ చేసిన పేదవాళ్ళే. అంటే ఇప్పుడు మీరెందుకు అరుణ్ గీక్స్ ఛానెల్‌లో ఉండే బిలియనీర్ మైండ్ సెట్‌కి నెక్స్ట్ క్లాసెస్‌కి మీరెందుకు అటెండ్ అవ్వాలంటే 2040కి 10,00,000 సంపాదించడం కాదు సార్. ఈ 3 సంవత్సరాలలో మనం 100 క్రోర్స్ సంపాదించాలి. ఈ 3 సంవత్సరాలలో 100 క్రోర్స్ సంపాదించాలి. అప్పుడు 10,00,000 సంపాదించేవాడు మిడిల్ క్లాస్ అవుతాడు. అయితే ఇప్పుడు మిమ్మల్ని మీరొకసారి ఎనలైసిస్ చేయండి. 2040 కల్లా మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ, మీకున్న సోర్సెస్ వల్ల కానీ, నెలకు 10,00,000 సంపాదించే అంత సంపాదన వైపు వెళ్ళగలుగుతారా? ఒకసారి కాలిక్యులేట్ చేసుకోండి. ప్రెజెంట్ మీకున్న ఇన్‌కమ్ తోటి 2040 కల్లా కనీసం 10,00,000 నెలకు సంపాదించేటువంటి సోర్స్ మీ దగ్గరుందా? జస్ట్ ఒకసారి ఎనలైసిస్ చేయండి. రాయండి ఒకసారి. ఒకసారి కాలిక్యులేట్ చేయండి. బ్రెయిన్‌కి పని చెప్పండి. మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ మార్నింగ్ చేయడం వల్ల బ్రెయిన్ సెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంపాసిబుల్. మీలో ఎంతమంది అమెరికా వెళ్ళొచ్చారు? యూఎస్ఏ వెళ్ళొచ్చారు? అమెరికా వెళ్ళొచ్చారు ఎంతమంది? ఎవరు వెళ్ళలేదా? అయితే అరుణ్ గీక్స్ ఛానల్ నుండి మనం స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్తాం. అక్కడ వెళ్లి మనం ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ చేసుకొనొస్తాం అతి త్వరలో. స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్తామండి మనం యూఎస్ఏకి. మీరక్కడ చూస్తే యూఎస్ఏలో రిచ్ పర్సన్స్ ఉంటారు. హోమ్‌లెస్ పర్సన్స్ ఉంటారు. మిడిల్ క్లాస్ ఉండరు. రిచ్ పర్సన్స్ ఉంటారు. హోమ్‌లెస్ పర్సన్స్ ఉంటారు. అమెరికా ధనిక దేశమే. కానీ అందులో కనీసం ఇల్లు కూడా లేని వాళ్ళు, కార్‌లలో నివసించే వాళ్ళు చాలా మందుంటారు అమెరికన్స్. సో, వాళ్ళ కోసం ధనవంతులు ఏం చేస్తారంటే ఫుడ్‌ను వదిలేయడం అట్లా సో అండ్ సో చేస్తా ఉంటారు. 2040 కల్లా భారతదేశం కూడా అలా అవ్వబోతుంది. 2040 కల్లా. మిడిల్ క్లాస్ ఎగిరిపోతుంది. మిడిల్ క్లాస్‌లో ఉన్న వాళ్ళని హీరోలుగా చూపించే సినిమాలొస్తున్నాయి. అవి అంతా గూడా మనల్ని రాంగ్ గైడ్ చేయడానికే. అదేంటి మిడిల్ క్లాస్‌లో ఉన్నవానికి రివార్డ్ ఇచ్చి వాడిని సంతోషపెట్టి డబ్బులు సంపాదించుకోవడానికే. మరి మిడిల్ క్లాస్ అబ్బాయి అని మూవీ తీసిన హీరో మిడిల్ క్లాస్‌లో ఉన్నాడా అండి ఇప్పుడు? లేడు కదా! లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు గదా! సో, అంటే మనం ప్రతీది కూడా రాంగ్‌గా గైడ్ చేయబడుతున్నాం. మన మైండ్‌కి రాంగ్ ఫీడింగ్ ఎళ్తుంది. అంతా కూడా రాంగ్ ఫీడింగ్ ఎళ్తుంది. దాన్నిక్కడ మనం క్లియర్ చేసుకుంటాం. రాసుకోండి. మన ఆలోచనలు, నమ్మకాలు, భావాలు తెలుగు టు తెలుగు ట్రాన్స్‌లేషన్ అర్థం కాకపోతే చెప్పండి ఇంగ్లీష్‌లో చెప్తా. మన ఆలోచనలు, నమ్మకాలు, భావాలు ఇవన్నీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ కూడా మన యొక్క ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి. అందుకే చాలామంది థింక్ పాజిటివ్, థింక్ పాజిటివ్ అంటారు.
అరే థింక్ పాజిటివ్ అంటే ఏం జరుగుతుందంటే ఇవన్నీ కూడా మన ఫైనాన్షియల్ స్టేటస్ని ప్రభావితం చేస్తాయి. చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బు అనేది వ్యాలెట్ నుండి మొదలవుతుంది, బ్యాంక్ అకౌంట్ నుండి మొదలవుతుంది అనుకుంటారు, కానీ డబ్బు అనేది మైండ్ నుండి మొదలవుతుంది. రాసుకోండి, డబ్బు అనేది వ్యాలెట్ నుండి కాదు, మైండ్ నుండి మొదలవుతుంది. సో హార్వర్డ్ న్యూరో సైన్స్ వాళ్ళు చేసినటువంటి వాళ్ళు రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఆలోచనలు, థాట్స్, ఆరో మార్క్ అని పెట్టుకోండి, థాట్స్ ఆరో మార్క్ రాయండి, థాట్స్ అని రాసి ఆరో మార్క్ రాయండి. ఎవరికైనా నిద్ర వస్తే ఆ నిద్రను దులిపేయండి. ఎందుకంటే 2000 సంవత్సరం వచ్చింది నాకు ఇంకా మైండ్లో గుర్తుంది, 2000 ఇయర్, ఇది 2025, 25 ఏళ్ళు అయిపోయింది, 2040 వచ్చేస్తుంది. ఇలా మీరు రెప్పపాటున వచ్చేస్తుంది 2040. అప్పటికి మీ ఇన్కమ్ 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఉండాలి మంత్లీ. వదిలేయండి, ఆ మత్తును వదిలేయండి. ఈ విషయం తెలుసుకున్నాక కూడా ఇంకా నిద్ర మత్తులో ఉంటే ఎట్లా చెప్పండి. సో థాట్ ఆరో మార్క్ రాసి, ఎమోషన్ ఆరో మార్క్ రాసి, యాక్షన్ ఆరో మార్క్ ఇలా ముందుకు రాసి, రిజల్ట్ లూప్ అని రాయండి, రిజల్ట్ లూప్. హాట్ వాటర్ ఏదైనా దగ్గర పెట్టుకోండి, వాటర్ తాగుతూ ఉండండి, సిప్ చేస్తూ ఉండండి వాటర్. ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగడం చాలా మంచిది. సో అంటే మీరు మనీని ఎలా సంపాదిస్తున్నారనే దాన్ని బట్టే మీ యొక్క న్యూరల్ పాత్వేస్ అనేది, మీ న్యూరల్ పాత్వేస్ అంటే మన యొక్క న్యూరల్ ఆలోచన విధానం అనేది మన మనీని ఎలా తీసుకురావాలనే దాన్ని ఆలోచిస్తాయి అన్నమాట. మన బ్రెయిన్ అనేది నిన్న చెప్పుకున్నాం కదా, మన బ్రెయిన్ అనేది ఏంటి, లక్ష్యం కోసం ఎదురు చూసే జీవ పదార్థం. బ్రెయిన్ అనేది నిన్నటి క్లాస్లో వచ్చిన వాళ్ళకి అర్థమవుద్ది. బ్రెయిన్ అనేది లక్ష్యం కోసం ఎదురు చూసే జీవ పదార్థం. మనం ఒక టార్గెట్ ఇవ్వాలి, ఆ టార్గెట్ ఎలా వస్తుందంటే మన ఆలోచనల ద్వారానే వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మనీ గురించిన ఆలోచనలు మార్చుకోవాలి. నేను అది ఈరోజు మారుస్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే మీరు క్వాంటమ్ గ్రిడ్, కుబేరా గ్రిడ్ పెట్టినప్పుడు అందులో 100 crores మనీ ఎనర్జీ సోర్స్ అని ఉంటుంది. నో రూపీస్ 100 crore మనీ ఎనర్జీ సోర్స్ అని ఉంటుంది. అది చూసినప్పుడు ఎంతమందికి ఇది నా వల్ల కాదు అని అనిపించింది? అనిపించింది ఎవరితో అన్నా? అనిపించలేదంటే మీరు గ్రేట్. చాలా మంది ఏమనుకుంటారంటే నెలకి నా కెపాసిటీ 1,00,000 రూపాయలే, 1,50,000 అనుకుంటారు. సో నేను ఇది సంపాదించలేను అని మీరు అనుకున్నారంటే మైండ్ అటువైపే వెళ్తుంది, దాని వైపే తీసుకెళ్తుంది. సో నెలకి 10 లక్షల, మీ 3 ఏళ్లలో 100 కోట్ల అని మీరు అనుకున్నారు అనుకోక అయిపోయింది పని. సో మీ యొక్క బ్రెయిన్ దాన్నే బిలీవ్ చేసడం స్టార్ట్ చేస్తుంది. అందుకే నేను మీకు ఇచ్చిన 100 అఫర్మేషన్స్ అనేది మీ కొత్తగా న్యూరల్ మార్గాన్ని, మీ న్యూరల్ పాత్ని క్రియేట్ చేస్తుంది. ఆ 100 అఫర్మేషన్స్ అనేది డైలీ చదవడం ద్వారా మన యొక్క బ్రెయిన్లో ఉన్న సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది, అనడం ద్వారా. మాటే మంత్రం అనే ఒక పాట ఉంటుంది కదా, మన యొక్క మాట మన మాటే మంత్రంగా మారుతుంది. మంత్రాలు అంటే మీరు వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీ మాటే మంత్రంగా మారుతుంది. ఇప్పుడు రాయండి, నేను మధ్య మధ్యలో అఫర్మేషన్స్ చెప్తాను, అది హైలైట్గా రాసుకోండి. ఇది కూడా హైలైట్ చేసి రాయండి. నేను ఆర్థికంగా అభివృద్ధి చెందగలను. నేను ఆర్థికంగా అభివృద్ధి చెందగలను. నేను ఆర్థికంగా అభివృద్ధి చెందగలను. నమ్ముతున్నారా మీరు అభివృద్ధి చెందగలరని? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నాకు వస్తుంది అని ఇంగ్లీష్లో. ఆర్థిక స్వాతంత్రం అనేది అసలైన స్వాతంత్రం. సో మనీ అట్రాక్షన్ టెక్నిక్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతిరోజు కనీసం ఒక 5 నిమిషాలు మనం విజువలైజ్ చేయాలి. డబ్బుని ఎంత కావాలనే దాన్ని విజువలైజ్ చేయాలి. మీ కొత్త బిజినెస్ సక్సెస్ అయినట్టుగా, మీ బిజినెస్ ద్వారా మీకు చాలా డబ్బులు వస్తున్నట్టుగా, మీ అకౌంట్లో లక్షల రూపాయలు ప్రతిరోజు కోట్ల రూపాయలు క్రెడిట్ అవుతున్నట్టుగా కనీసం 5 మినిట్స్ అయినా విజువలైజ్ చేయాలి. డైలీ 5 మినిట్స్ అయినా విజువలైజ్ చేయాలి. అంటే మనం విజువలైజ్ చేస్తూ అంటున్న కొద్దీ మన మాట యొక్క శక్తి మంత్రంగా మారుతుందండి. మాట యొక్క శక్తి మంత్రంగా మారుతుంది. అది మీ మాట శక్తే మీకు మంత్రంగా మారుతుంది, ఇంకెవరిదో కాదు. ఓకేనా?
రాసుకోండి ఇప్పుడు. నేను ధనానికి అర్హుడిని. నేను ధనానికి అర్హుడిని. ధనం నా వైపు సహజంగా ప్రవహిస్తోంది. ధనం నా వైపు సహజంగా ప్రవహిస్తోంది. నేను చేసే ప్రతి పని ఆశీర్వదించబడుతుంది. సో ఇలా ఈ విషయాలు మీరు ప్రతిరోజు చెప్పడం ద్వారా ఏం జరుగుతుందంటే మీలో న్యూరోప్లాస్టిసిటీ అనేది పెరుగుతుంది. అంటే ఇలా అఫర్మేషన్ డైలీ చేయడం ద్వారా బ్రెయిన్ మీరు అన్నది సాధించేంత వరకు నిద్రపోదండి. మనం నిద్రపోయినా బ్రెయిన్ వర్క్ చేస్తూనే ఉంటుంది. అంటే అఫర్మేషన్స్ ఎందుకు చేయాలి? మేనిఫెస్టేషన్ ఎందుకు చేయాలి? ఇది హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు చెప్పారు దీని గురించి అనంటే, ఇలా చేయడం ద్వారా న్యూరోప్లాస్టిసిటీ అనేది పెరుగుతుంది. మన బ్రెయిన్ దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఎలాగైనా సరే అవకాశాలను మన ముందు తీసుకొచ్చి ఉంచుతుంది. దానికోసం పనిచేస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎనర్జీ అంటే మనీకి సంబంధించి ఒక సీక్రెట్ చెప్తాను చూడండి. ఎనర్జీ ఎక్స్‌చేంజ్ రూల్ రాయండి. ఎనర్జీ ఎక్స్‌చేంజ్ రూల్. ఇది చాలా మంది ఫాలో అయ్యేది. ఎనర్జీ ఎక్స్‌చేంజ్ రూల్. సో, దీన్నే గివింగ్ ఎనర్జీ అంటారు. గివింగ్ ఎనర్జీ. దీనినే గివింగ్ ఎనర్జీ అంటారు. డబ్బు అనేది ఎనర్జీయేనా? ఎనర్జీయేనా అండి డబ్బు? కాంతారావు సార్ మీ అకౌంట్‌లో ఇప్పుడు రూ. 1,00,00,000 ఉన్నాయి. ఆ రూ. 1,00,00,000 మీవే. మీ క్లాస్ అయిపోయేలోపు క్రెడిట్ అయిపోయింది. ఆ 1,00,00,000 మీవే. మీ మాటల్లో ఎనర్జీ ఎలా ఉంటుంది సార్? మామూలుగా ఉండదు. అంతే కదా? చాలా ఆనందంగా ఉంటుంది. ఆనందం కాదు అసలు మన మాట తీరే మారిపోతుంది. మామూలు ఎనర్జిటిక్‌గా ఉండం. సడెన్‌గా మైనస్‌కి పడిపోయింది. ఎట్లా అయిపోతుంది? ఆ ఎనర్జీ అప్పుడు ఉంటుందా? ఆ మాట ఎండొస్తుంది. తీరు మారిపోతుంది కదా! హ్మ్. అంటే మనీ అనేది ఎనర్జీ. ఈ ఎనర్జీని ఎక్స్‌చేంజ్ చేయాలి. గివింగ్ ఎనర్జీ అంటే దానం చేయడం ద్వారా డబ్బు ప్రవాహం పెరుగుతుంది. రాయండి. దానం చేయడం ద్వారా డబ్బు ప్రవాహం పెరుగుతుంది. పూర్వం రోజులలో ధనవంతులు, రాజులు వీళ్ళేం చేశారంటే గురుకులాలకి, ఆలయాలకి దానం చేసేవాళ్ళు. యెస్ ఆర్ నో? అలా వాళ్ళ యొక్క సంపద ప్రవాహం పెరిగేది. అలా వారి యొక్క సంపద ప్రవాహం పెరిగేది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మంచి విషయాలు చెప్తున్నప్పుడు నాలాంటి వాళ్ళకి డొనేషన్ చేయొచ్చు గదా! ఎనర్జీ ఎక్స్‌చేంజ్ చేయొచ్చు గదా! 25 డేస్ కూర్చోవాలంటే మామూలు విషయమా? జూమ్ ఊరికే వస్తుందా? సో, అట్లా. అంటే నేర్చుకునే విషయంలో నా ఉద్దేశ్యం ఏందంటే బలవంతంగా నేర్చుకోవద్దు. పూర్వం రోజులలో మన వాళ్ళు గురుకులాలలో ఉచితంగా విద్య నేర్పేవారు. సో, ఫ్రీ క్లాస్ నేను 2, 3 డేస్ పెట్టొచ్చు. 25 డేస్ ఎందుకు పెట్టానంటే ఈ క్లాస్‌తోనే లైఫ్ మారాలి అయిపోయేలోపు. మెంటర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే దారి చూపించి ఆ దారిలోకి వెళ్ళమని చెప్పాలి. నా వెనకాల ఉండి నడవమని చెప్పేవాడు మెంటర్ ఎప్పటికి కాడు. యెస్ ఆర్ నో? మెంటర్ కాడు కదా! మెంటర్‌కి, లీడర్‌కి చాలా తేడా ఉంటుంది. లీడర్ ఏం చేస్తాడంటే ముందెళ్తూ నడిపిస్తా ఉంటాడు. మెంటర్ ఏం చేస్తాడంటే దారి చూపించి వెళ్ళండి అని చెప్తాడు. మెంటర్ అక్కడే ఉన్నా మెంటర్ మాట విని నమ్మిని వెళ్ళిన వాళ్ళు మెంటర్‌ను దాటి వెళ్తారు. అలా మీరందరూ వెళ్లారనేది నా ఉద్దేశ్యం. ఒకసారి నాకు గ్రాండ్‌గా అప్లాస్ ఇవ్వచ్చు. సో, నార్మల్‌గా ఏంటంటే దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే మనం ఎనర్జీ ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా చూడండి మీరెప్పుడైనా ఎవరికైనా ఒక రూ. 10 రూ. 100 దానం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీలో ఒక హ్యాపీనెస్ వస్తుంది. యెస్ ఆర్ నో? బాధపడతారా? సంతోషిస్తారా? మీరు డొనేషన్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో, అప్పుడేమైపోతుందంటే డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి. డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో, ఈ డోపమైన్ అనే హార్మోను మన యొక్క బ్రెయిన్‌లో, మన మస్తిష్కంలో డోపమైన్, సెరోటోనిన్ ఇలాంటి ఒక హార్మోన్స్, కెమికల్స్ ఎక్కువగా యాక్టివేట్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈ ఉత్సాహమే సంపదను క్రియేట్ చేస్తుంది. అందుకనే దానం చేయడం అనేది మనకు మనీ ప్రవాహాన్ని తీసుకొస్తుంది. అంతే కాకుండా మనీ పట్ల మనకు సానుకూల భావాలను పెంచుతుంది. మనీ పట్ల సానుకూల భావాలను మనకు తీసుకొస్తుంది. సో, అంటే ఇలా చేయడం ద్వారా మనీ ఫ్లోని న్యాచురల్‌గా మనం ఆకర్షించొచ్చు. రాసుకున్నారా? దానం చేయడం ద్వారా
మనీ ఫ్లోని సహజంగా న్యాచురల్గా ఆకర్షించవచ్చు. సో ఇంకొక టెక్నిక్ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది, మెడిటేషన్ ఫర్ మనీ ఫ్లో. రాసుకోండి, మెడిటేషన్ ఫర్ మనీ ఫ్లో. మెడిటేషన్, ధ్యానం అనే దానికి, ఆరాశక్తి అనే దాని గురించి మన భారతదేశంలోనే ప్రపంచంలో మొట్టమొదట మాట్లాడిన దేశం మనది. కానీ ఈ మెడిటేషన్కు సంబంధించి అమెరికా లాంటి దేశాలలో యూనివర్సిటీస్ ఉన్నాయి. తెలుసా మీకు? తర్వాత మీరు గూగుల్ చేయండి. అమెరికా లాంటి దేశాలలో యూనివర్సిటీస్ ఉన్నాయి, రీసెర్చెస్ ఉన్నాయి, రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. మనమే పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే మెడిటేషన్ ఫర్ మనీ ఫ్లో అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, మనకు బిలియనీర్స్ చెప్పని రహస్యం ఏంటి అంటే, సీక్రెట్ ఏంటంటే, ప్రతి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాం మనం? శ్వాస అయితే తీసుకుంటాం కదా, శ్వాస అయితే తీసుకుంటాం కదా. మీరు ఇలా ఎక్సెల్ చేసినప్పుడు, అంటే మీరు ఉచ్ఛ్వాస, మీరు లోపలికి గాలి తీసుకున్న ప్రతిసారి ఏమనుకోవాలంటే, సంపద నాలో ప్రవహిస్తోంది. గట్టిగా కాదు, అంటే మీకు మైండ్కి ఇవ్వాలి. మీకు గుర్తొచ్చినప్పుడల్లా, మీరు లోపలికి ఊపిరి తీసుకుంటున్నప్పుడల్లా ఈ గాలి ద్వారా సంపద అనేది నీలో ప్రవహిస్తుంది అనుకోవాలి మీరు. సో దానికి పెద్దగా మీరు వెళ్ళి ఎక్కడో కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. మీరు చేసే పని చేస్తూనే అప్పుడప్పుడు బ్రీత్ను లోపలికి వస్తుంది, సంపద నాలోకి ప్రవహిస్తోంది, ఫీల్ అవ్వండి. మళ్ళీ మీరు శ్వాసను వదిలేస్తున్నారు, ఆ వదిలేసే శ్వాస మీరు చేసే దానం అనుకోండి. అప్పుడు కూడా ఏమనుకోండి, నాకు వచ్చే ధనం ఇతరులకు ఉపయోగపడుతుంది. సింపుల్ టెక్నిక్స్, చాలా సింపుల్గా చెప్తున్నాను కదా నేను. సింపుల్గా అనిపిస్తుందా? భరత్ రెడ్డి సార్ 2 రోజులు కనిపించలేదు మీరు లేకపోతే వెల్తీగా ఉంది. సో అంటే సైంటిఫిక్గా ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, డబ్బు పట్ల భయం పోతుందండి, మనీ పట్ల భయం పోతుంది. అంతేకాకుండా మనీ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. సో అంటే ఆల్మోస్ట్ హార్వర్డ్ యూనివర్సిటీ చెప్పింది ఏంటంటే, మనీ గురించి మనం ఆలోచించే విధానం మారితే మన జీవితంలో మనీ యొక్క స్థానం మారుతుందండి. ఆలోచించే విధానం మారితే మనీ యొక్క స్థానం మారుతుంది. సో అంటే మనీ ఫ్రీక్వెన్సీ అనేది బ్రెయిన్ యొక్క వేవ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో అట్లా మనం తీసుకోవాలి. సో ఎలాన్ మస్క్ ఎంతమందికి తెలుసు మీలో? ఎలాన్ మస్క్, ఆయన స్టోరీ కానీ, ఆయన ఆటోబయోగ్రఫీ కానీ ఎవరైనా చూసారా, చదివారా? ఎలాన్ మస్క్ తెలుసా అసలు? ఎంతమందికి తెలుసు ఎలాన్ మస్క్? అసలు ఒక మనిషికి ఇది సాధ్యం అవుతుందా అన్నదాన్ని, అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఇక కొంతమంది అయితే దాన్ని బిలీవ్ చేయలేని వాళ్ళు, అతను మనిషి కాదు, ఆయన ఏలియన్ అని చెప్పడం మొదలుపెట్టారు. ఒక మనిషితో ఇది సాధ్యం అవుతుందా అన్నదాన్ని ఆయన సుసాధ్యం చేసి చూపించాడు. ఒక రాకెట్ కంపెనీని స్టార్ట్ చేయాలని ఒక నార్మల్ పర్సన్ ఎప్పుడైనా ఆలోచిస్తాడండి? నాసా వాళ్ళ పని అది, శ్రీహరికోటలో అక్కడ వాళ్ళ పని. కామన్ మ్యాన్గా ఇదే రాకెట్ బిజినెస్ నేను చేయాలి అనే ఆలోచన రావడం ఎంత గొప్ప విషయం. ఆలోచన వచ్చి స్పేస్ ఎక్స్ అనే సెంటర్ గురించి ఆయన డైలీ విజువలైజ్ చేసేవాడు. మీరు ఆయన చూస్తే ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ అయ్యాడు. కానీ ఆయన విజన్ ఒకటే, రాకెట్ వెళ్ళి అది వచ్చే ప్రయాణాన్ని ఆయన విజువలైజ్ చేసేవాడు. ఆయన సీక్రెట్ అది. టెడెక్స్ ఇంటర్వ్యూలో ఆయన చెప్తాడు, విజువలైజేషన్ అనేది ఆయన సక్సెస్కి మెయిన్ కీ. విజువలైజేషన్. అందుకే మన యొక్క బ్రెయిన్కు కనెక్ట్ అయి ఉన్న మనీ సీక్రెట్ ఏంటంటే, విజువలైజ్ చేయడం ద్వారా మనీ దాన్ని అంగీకరిస్తుంది. సో విజువలైజ్ అనేది చేయండి, తప్పకుండా విజువలైజేషన్ అనేది చేయండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ రూల్. సో అంటే వారెన్ బఫెట్, బిల్ గేట్స్, టాటా లాంటి వాళ్ళు తమ సంపద నుండి కొంత సంపదని వారు దానం రూపంలో ఇవ్వడం ద్వారా వాళ్ళ సంపద ఇంకా రెట్టింపే అవుతుంది, తగ్గట్లేదు. సో అంటే డొనేషన్స్ అనేది ఇవ్వడం వాళ్ళ యొక్క ఫిలాసఫీ. బిలియనీర్స్ చేసేది సంపద ఫ్లో కోసం చేస్తారు, అది డొనేషన్స్ అనేది. సో మీరు బిలియనీర్స్గా మారాలంటే మీరు కూడా డొనేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ దానం చేసేటప్పుడు, అంటే మీరు ఎవరికైనా మీరు డొనేషన్ ఇచ్చేటప్పుడు ఒక మాట అనుకోనండి, అవసరమైతే రాసుకోనండి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద మనీ ఫ్లోయింగ్ ఇన్ టు మై లైఫ్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద మనీ ఫ్లోయింగ్ ఇన్ టు మై లైఫ్. మీరు ఎంత ఇచ్చినా సరే, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద మనీ ఫ్లోయింగ్ ఇన్ టు లైఫ్. అయితే ఇక్కడ ఒక
షరతు వర్తిస్తుంది, ఒక కండిషన్ ఉంటుంది. ఏంటి అంటే మొదట మీ పునాది బలంగా ఉండాలి. ఇది మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితిలో. ఇప్పుడు మన ఇంటి పునాదే సరిగ్గా లేదండి, వరదలు వస్తున్నాయి, ఏం కాదు రండి అందరు మా ఇంట్లోకి వచ్చేసేయండి అని మీరు ఊర్లో ఉన్న జనాలందరినీ మీ ఇంట్లోకి తీసుకొచ్చుకున్నారు. మన ఇంటి పునాది సరిగ్గా లేదు, ఆ వరదలు ఈ ఇంటిని తాకాయి, పాపం వాళ్ళు పారిపోయినా ఇంకెక్కడన్నా ఉండేటోళ్ళేమో, మనతో పాటు వాళ్ళు కూడా ప్రవాహంలో కొట్టుకొని పోవాల్సిందే. అంటే మొదట మన పునాది స్ట్రాంగ్గా ఉండాలి, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, ఎథికల్గా, మోరల్గా, హెల్తీగా. అప్పుడు అంటే మీరు డొనేట్ చేయాలి అంటే ఫైనాన్షియల్గా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. నేను చెప్తాను, రాయండి. కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. 50-30-20 ఇది బ్యాంక్ రూల్ అంటారు. 50-30-20 అంటే 50% ఎసెన్షియల్స్కి కేటాయించాలి. మన అవసరాలు, హౌజు, నిత్యావసర సరుకులు, చదువులు, ఇవన్నీ కూడా 50% మీ సంపాదనలో, మీ లాభాల్లో, మీ జీతంలో, మీ సంపాదనలో 50% ఎసెన్షియల్స్కి కేటాయించాలి. 30% ట్రావెల్, కంఫర్ట్, ఇంట్లో ఒక టీవీ కొనుక్కోవడమో లేదంటే సోఫానో, లగ్జరీ థింగ్స్, ట్రావెల్ చేయడం, సో దానికి కేటాయించాలి. 20% ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎమర్జెన్సీ ఫండ్. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎమర్జెన్సీ ఫండ్. మరి దానం ఎక్కడి నుంచి చేయాలి? ఆల్రెడీ 100% కంప్లీట్ అయింది. డొనేషన్ ఎలా చేయాలి సార్ అంటే మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ పై నుండి వచ్చే అమౌంట్లో నుండి 1% చేస్తారా, 2% చేస్తారా, 10% చేస్తారా, 15% చేస్తారా, దట్ ఈస్ యువర్ చాయిస్. కానీ మీ మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా డివైడ్ చేయండి. అందులో నుండి కాదు మీరు ఇచ్చే దానాలు, ఆ అమౌంట్లో నుండి మీరు తిరిగి సంపాదిస్తే అందులో నుండి మీరు చేయండి. ఈ రూల్ ఫాలో అవ్వండి. అంతేగాని దానం చేయమన్నారు కదా అని జేబులో 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు దానం చేస్తే తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన యొక్క పునాది మొదట స్ట్రాంగ్గా ఉండాలి. ఓకేనా? స్టార్ట్ చేస్తారా? ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తారా? ఈ రూల్ను ఫాలో అవుతారా? ఏ రూల్ను ఫాలో అవుతారు? 50-30-20 రూల్ ఫాలో అవుతారా? విజువలైజ్ చేయడం. వన్స్ అగైన్ సార్, సో 50% ఎసెన్షియల్స్కి యూజ్ చేయాలి సార్ మీ సంపాదనలో. 30% ఏంటి అంటే ట్రావెల్కి, కంఫర్ట్స్కి. మన ఇల్లు చాలా బాగుండాలి, మనం బయటికి వెళ్ళి ఇంట్లోకి రాగానే మంచి సోఫా కనిపించాలి, లగ్జరీ సోఫా ఉండాలి, మంచి బెడ్ ఉండాలి, ఇంట్లో ప్రశాంతంగా మనం మనీని విజువలైజ్ చేసే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవాలి. సో దానికి ఖర్చు చేయాలి, తప్పులేదు. ఇప్పుడు హోమ్ టూర్స్ వీడియోస్ ఎక్కువ వ్యూస్ ఎందుకు వస్తున్నాయి యూట్యూబ్లో? ఎందుకు వస్తున్నాయి చెప్పండి? అలాంటి ఇల్లు మనం కావాలనుకుంటున్నాం. ఏ సెలబ్రిటీ ఎలా ఉన్నారో తెలుసుకొని మనం మార్చుకోవడానికే కదా. అంతేనా? కేవలం టైంపాస్కి చూడడానికా? అంతే కదా, అలానే కదా చూసేది. ఓకే, సో బిలియనీర్స్ యొక్క మైండ్ సెట్ ఏముంటుందంటే ఎప్పటికీ కూడా ఒక బుక్ కూడా రాశారు. ఆ బుక్ పేరు ఏంటంటే థింక్ అండ్ గ్రో రిచ్. ఎంతమంది చదివారు ఆ బుక్? థింక్ అండ్ గ్రో రిచ్. మిలియనీర్స్ కానీ బిలియనీర్స్ కానీ వాళ్ళు ఆలోచించే విధానం ఏంటంటే వాళ్ళు మొదటగా సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా నమ్ముతారు, ఆలోచిస్తారు. అప్పుడు యూనివర్స్ వాళ్ళకి కావాల్సిన దారిని క్రియేట్ చేస్తుంది. థింక్ అండ్ గ్రో రిచ్ చాలా వండర్ఫుల్ బుక్ అండి, చదవండి అది. థింక్ అండ్ గ్రో రిచ్ అనేది చాలా నెపోలియన్ హిల్ రాసినటువంటి బుక్. అంటే డైలీ రాయడం ద్వారా, డైలీ విజువలైజ్ చేయడం ద్వారా మనం డబ్బును ఆకర్షిస్తాము. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకసారి ఆయన ఏమన్నాడంటే ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి కదా, ఆయన 8వ వింత గురించి మాట్లాడాడు. మీకు ఎవరికైనా తెలుసా ఆ 8వ వింత? ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాట్లాడిన 8వ వింత ఆలోచించండి, బ్రెయిన్కి పని పెట్టండి. అసలు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎవరు సార్? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుసు మాకు, రెబల్ స్టార్ ప్రభాస్ తెలుసు. ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎక్కడికి వెళ్ళొచ్చింది సార్? ఏం సినిమా తీసింది సార్ కదా? అట్లా ఫీడ్ చేయబడుతున్నాం డైలీ మనం, యాక్టర్స్ని హీరోస్గా ఫీల్ అవుతున్నాం. ఆయన ఏమన్నాడంటే
కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది ప్రపంచంలో 8వ వింత అన్నాడు. రాయండి కంపౌండింగ్ ఇంట్రెస్ట్. ఎస్, సూపర్ శ్రీనివాస్ సార్. కంపౌండింగ్ ఇంట్రెస్ట్. ఎంతమంది డైలీ 111 రూపీస్ మీరు మీ ఫోన్పే వ్యాలెట్లో పంపిస్తున్నారు డైలీ? నేను చెప్పాను కదా. డైలీ ఒక 500 రూపాయలు సేవ్ చేసిన ఒక 10 ఇయర్స్కి ఎంత అవుతుంది సార్? రోజుకు ఒక 500 రూపాయలు లేదా రోజుకు 100 రూపాయలు మనం సేవ్ చేసిన పక్కన పెట్టిన 10 ఇయర్స్కి ఎంత అవుతుందండి? 10 సంవత్సరాలకి ఎంతో కొంత లక్షల్లోకి అయితే మారుతుంది కదా. సో కన్సిస్టెంట్గా చేయడం ద్వారా ఏదైనా కూడా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే కన్సిస్టెంట్గా చేయడం ద్వారా ప్రతిరోజు చేయాలి దాన్ని. సో అలా ప్రతిరోజు చేయడం ద్వారా ఏమవుతుందంటే మనలో పేషెన్సీ అనేది పెరుగుతుంది, ఓపిక అనేది పెరుగుతుంది. డబ్బుకు ఓపిక చాలా అవసరం. డబ్బుకు ఓపిక చాలా అవసరం. రాయండి. డబ్బుకు ఓపిక చాలా అవసరం. దీని గురించి వాళ్ళు చేసిన రీసెర్చ్ ఏంటంటే సార్, మన బ్రెయిన్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ రివార్డ్స్కే ఇష్టపడుతుందండి. ఎస్ ఆర్ నో? మన బ్రెయిన్ మనం రీల్స్ చూస్తాం. ఈ రీల్స్ చూడడాన్ని రివార్డ్గా తీసుకుంటుంది బ్రెయిన్. అందుకనే జస్ట్ పడుకునే ముందు ఒక 2-3 చూసి పడుకుందాం అనుకుంటాం. అవి 2-3 అనిపిస్తుంది. మీరు 10 PM స్టార్ట్ చేసి ఇలా క్లాక్ వైపు చూస్తే 2 PM 3 PM అవుద్ది. ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు అది? నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను అది. అంటే మన బ్రెయిన్ షార్ట్ టర్మ్ రివార్డునే కోరుకుంటుంది. సో ఈ షార్ట్ టర్మ్ రివార్డ్ అనేది మనల్ని ఏం చేస్తుందంటే ఆర్థికంగా క్లోజ్ చేస్తుంది. సో సోషల్ మీడియా అనేది ఏం చేస్తుందంటే మన డోపమైన్ హార్మోన్ డ్రై చేస్తుంది, ఎండిపోయేలా చేస్తుంది. సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. మీరు చెప్పండి, ఎలాన్ మస్క్ కానివ్వండి, ముఖేష్ అంబానీ కానివ్వండి, వీళ్ళు ఎవరైనా సోషల్ మీడియాని క్రియేట్ చేసిన వాళ్ళు సోషల్ మీడియాలో మనలాగా ఎక్కువ టైం కేటాయిస్తారా? జస్ట్ ఒక పోస్ట్ పెట్టి వదిలేస్తారు వాళ్ళంతే. ఇక ఆ పోస్ట్ని వైరల్ చేయడం మిగతా వాళ్ళందరి బాధ్యత. భుజస్కంధాల మీద వేసుకొని నడిపిస్తూ ఉంటారు దాన్ని. రామ్ గోపాల్ వర్మ చాలాసార్లు అంటాడు, అసలు నేను తీసిన సినిమా నేనే చూడను. పవన్ కళ్యాణ్ కూడా అంటాడు, ఒక్కసారి నేను తీసిన సినిమా నాకు గుర్తుండదు, దాన్ని చూడను అంటాడు. ఆ సినిమాలు అలా వదిలేసిన ఆయన ఈరోజు వెళ్ళి డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఎస్ ఆర్ నో? ఆ సినిమాలు చూసిన వాళ్ళలో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు? అంటే స్మాల్ రివార్డ్స్ అనేది మన డోపమైన్ హార్మోన్ డ్రైన్ చేస్తాయి, మనం ఆర్థికంగా ఎదగకుండా చేస్తాయి. కాబట్టి సోషల్ మీడియా వాడకం తగ్గించండి. సోషల్ మీడియా ద్వారా మనీ సంపాదించడానికి ఉపయోగించండి, కానీ టైంపాస్ అనేది తగ్గించండి. షార్ట్ టర్మ్ రివార్డ్ అనేది మన మైండ్ కోరుకుంటుంది షార్ట్ టర్మ్లో. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బ్రెయిన్ని మనం ఏం చేయాలంటే మనకు అనుకూలంగా మార్చుకోవాలండి. బ్రెయిన్ ఏం చేయాలి? మనకు అనుకూలంగా నెమ్మదిగా మార్చుకోవాలి. మీరు డైలీ మీరు ఎంతో కొంత అమౌంట్ మీరు సేవ్ చేస్తున్నారు కదా, ఆ సేవ్ అనేది ఆ అమౌంట్ను దాచడం అనేది మనం బ్రెయిన్కు షార్ట్ టర్మ్ రివార్డ్ ఇస్తూ లాంగ్ టర్మ్ వేని క్రియేట్ చేస్తున్నాం. సైంటిఫికల్గా చెప్తున్నాను. అంటే రోజు ఎంతో కొంత ఒక 100 రూపాయల, 500, 1000 రూపాయల దాచిపెట్టండి. మనీ రూపంలో, క్యాష్ రూపంలోనే దాచిపెట్టండి. ఫోన్పే వ్యాలెటే చేయాలని ఏం లేదు. ఆ రోజు నాకు అలా అనిపించింది కాబట్టి అది చెప్పాను. అది డైలీ ఉండాలి. డైలీ మీరు అలా దాస్తూ కూడా నేను చెప్పిన విషయాన్ని మీరు చెప్పండి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద మనీ ఫ్లోయింగ్ ఇన్ టు మై లైఫ్. 10 రూపాయలైనా పర్లేదండి, కన్సిస్టెంట్గా దాచిపెట్టండి. అలా దాచిపెడుతూ ఈ మాట చెప్పండి, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద మనీ ఫ్లోయింగ్ ఇన్ టు మై లైఫ్. సో అంటే ప్రపంచంలో 8వ వింత అది. మిమ్మల్ని ధనవంతులుగా మార్చేటువంటి సీక్రెట్. సోషల్ మీడియా అనే దాన్ని అవాయిడ్ చేయండి. మీ డబ్బు సంపాదన కోసం లేదా మిమ్మల్ని మీరు మార్చుకోవడం కోసం, మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేయడం కోసం వాడండి తప్ప టైంపాస్కి అయితే అస్సలు వాడకండి. దయచేసి పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలవాటు చేయకండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ స్ట్రాంగ్గా ఉండడం కోసమే మన ప్రయత్నాలన్నీ కూడా. ఎందుకంటే ఆ జనరేషన్లో నా పిల్లలు కూడా ఉన్నారు, నా స్వార్థం కూడా ఉంది. ఎందుకు ఇవన్నీ చేయడం అంటే, నా పిల్లల చుట్టూ ఒక అందమైన ప్రపంచాన్ని నేను సృష్టించాలంటే ఫస్ట్ నా వంతు ప్రయత్నం నేను చేయాలని అనుకున్నాను కాబట్టి ఇదంతా జరుగుతుంది.
ఓకే. సో ఇప్పుడేంటంటే ధనవంతులు బిలియనీర్స్ ఫాలో అయ్యే ఒక టైమ్ షెడ్యూల్ చెప్తాను చూడండి. మన టైము రీల్స్, ఫేస్‌బుక్ అందులో ఉండే జోక్స్, ఆ జోక్స్ కూడా ఎలా లీడ్ చేస్తున్నాయంటే మనల్ని, అది జోక్ అని మనకు తెలియదు. ఎట్లా అయిపోయినామంటే మన పరిస్థితి ఒకప్పుడు బుక్‌లో ఏదైనా సండే బుక్‌లో లేదంటే న్యూస్ పేపర్‌లో టెక్స్ట్ రూపంలో ఉన్న జోక్ చూసి బాగా నవ్వేవాళ్ళం. గుర్తుందా మీకెవరికైనా? చిన్నప్పుడు మాది పాల వ్యాపారం. నేను ఫోర్త్ క్లాస్ నుండి ఉదయం లేవగానే మాకొక సైకిల్ ఉండేది. ఇటువైపు ఒక 10 లీటర్లు, ఇటువైపు ఒక 10 లీటర్లు, వెనకాల ఒక 10 లీటర్ల పాలు. ఉదయాన్నే మా అమ్మ, నాన్న నాకు అవి ఇవ్వగానే మా ఊర్లో ఉన్నటువంటి హాస్టల్స్‌లో పాలు పోసేవాడిని నేను. వెంటనే ఆ పని చేసి ఫస్ట్ నాకు నచ్చే పనేందంటే అక్కడ ఒక కిరాణం షాప్ ఉండేది. ఈనాడు పేపర్ వచ్చేదక్కడికి. ఆ పేపర్ మొత్తం చదవంది ఇంటికి పోకపోయేది నేను. అన్నీ న్యూస్ అంతా చదివేటోడిని. అది నాకలవాటు. అది చదవకపోతే అసలేదో అన్నట్టు అనిపించేది. ఆ కిరాణం ఓనర్ గూడా నాకు చాలా ఫ్రెండ్ అయ్యేవాడు. నేను రాకపోతే ఆయన నా కోసం వెయిట్ చేసేటోడు పేపర్ చదవడానికి. సో, అట్లా నేను నా పనిని నేను చేస్తూ ముందుకెళ్తుంటే, ఆ పేపర్ చదవడం ద్వారా అక్కడున్న జోక్స్‌ని ఫీల్ అయ్యేటోళ్ళం. ఇప్పుడేమైందంటే సోషల్ మీడియాలో ఒక జోక్ వస్తదండి. మీరు అబ్జర్వ్ చేయండి. అది జోక్ అని మనకెప్పుడు తెలుస్తదంటే వెనకాల ఒకడు నవ్వుకుంటూ వస్తాడు. లేదంటే ఏదైనా మీమొస్తే అది జోక్ అని అప్పుడు నవ్వుతాం మనం. జరిగిన సిట్యుయేషన్ గాదు. అక్కడొచ్చిన బొమ్మను బట్టో, దాన్ని బట్టో అంటే వాడు మనల్ని లీడ్ చేస్తున్నాడు. మన బ్రెయిన్‌ని లీడ్ చేస్తున్నాడు. ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు ఏడవాలనేది లీడ్ చేస్తున్నాడు. అసలు మీ బ్రెయిన్ యొక్క శక్తి ఎంత అంటే మిమ్మల్ని అవసరమైతే భగవంతులను చేస్తుందండి. అంత పవర్ ఉంది ఆ బ్రెయిన్‌కి. కానీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే డోపమైన్ అనే హార్మోన్ దాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ డోపమైన్ అనే హార్మోన్‌ని ఈ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే డ్రై చేస్తుంది. ప్లీజ్ అవాయిడ్ సోషల్ మీడియా. అన్నెసెసరీ థింగ్స్‌ని అవాయిడ్ చేయండి. బిలియనీర్స్ అవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి మన ఆ అర్హతలలో ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది అన్నెసెసరీ థింగ్. ప్రపంచంలో ఉన్న చెత్తంతా మన మైండ్‌లో నింపి పెడుతుంది. సో, కాబట్టి దాన్ని వదిలేయండి. ఒక ఒక బిలియనీర్‌ని నేను కలిసాను. ఆయన నాకు ఫస్ట్ చెప్పిన మాటేంటంటే, నేను న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందని చెప్పాను గదా! ఉదయం లేవగానే. న్యూస్ ఛానెల్ గాని, న్యూస్ పేపర్ గాని చదివితే ఫస్ట్ మనకు భయాన్ని క్రియేట్ చేసే వార్తలే ఉంటాయి. యెస్ ఆర్ నో? అవునా కాదా? ఆయన ఫస్ట్ నువ్వు దాన్ని అవాయిడ్ చెయి. నువ్వు జీవితంలో బాగుపడాలంటే ఫస్ట్ దాన్ని అవాయిడ్ చెయి అన్నాడు. పొద్దున్న లేసిందంటనే అసలు భయంకరమైన న్యూసులు చూడొద్దు. అసలు నన్నడిగితే మీ అకౌంట్‌లో 100,00,00,000 వచ్చేంత వరకు మీరు న్యూసే చూడకండి. ఆర్థిక విషయాలు చూడండి. ఒకవేళ పేపర్ చూసినా ఫస్ట్ ఎనక నుంచి స్టార్ట్ చేయండి. ఎంతమంది న్యూస్ పేపరు బ్యాక్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తారు? నేను అప్పటి నుండి ఒకవేళ న్యూస్ పేపర్ చూస్తే బ్యాక్ నుండే స్టార్ట్ చేశాను. యెస్ మంజునాథ్ గారు. బ్యాక్ నుండే స్టార్ట్ చేస్తాను. ఫ్రంట్ పేజ్ దాకా వెళ్ళను నేను. అక్కడే నాకు కావాల్సింది ఉంటుంది. స్పోర్ట్సు, బిజినెసు అవన్నీ ఎనకాలనే ఉంటాయి గదా! అవునా కాదా? ఆ న్యూస్ పేపర్‌లో గూడా ఒక టెక్నిక్ ఉంది. ఏంటో తెలుసా? ఇలా ముందు నుంచి చూసేవాడికి ఓపిక ఉంటే ఎనక బిజినెస్ కాడికొస్తాడు. నేను చెప్పాను గదా! పేషెన్సీ అనేది మనీని క్రియేట్ చేస్తుందని. సింబాలిక్‌గా ప్రతీది కూడా అలానే ఉంది చూడండి. చదువుతూ, చదువుతూ వెనక్కి వస్తే అక్కడ బిజినెస్ ఉంటుంది. సో, అలా అవాయిడ్ చేయండి. మీరు మనీని అట్రాక్ట్ చేయాలి అంటే మీ యొక్క డోపమైన్‌ని కంట్రోల్ చేయాలి. రాసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. హైలైట్‌గా రాసుకోండి. మనీని అట్రాక్ట్ చేయాలంటే మీ డోపమైన్‌ని కంట్రోల్ చేయాలి. అంటే కాపాడుకోవాలి, కంట్రోల్ చేయాలి. సో, డోపమైన్ హార్మోన్ పెరగడం వల్ల డిస్ట్రాక్షన్స్ అనేటివి తగ్గుతాయండి. డిస్ట్రాక్షన్స్ అనేటివి తగ్గుతాయి. మనీని అట్రాక్ట్ చేయడం పెరుగుతుంది. అంటే మన డోపమైన్ హార్మోన్ నేను నెక్స్ట్ సెషన్‌లో చెప్తాను. మన డోపమైన్ హార్మోన్ ఎలా పెంచుకోవాలి అనేది సైంటిఫికల్‌గా చెప్తాను. సీజన్ 2లో ఉంటుందది. డోపమైన్ హార్మోన్ గురించి, ఆరా పవర్ గురించి నేను అందులో చెప్తాను. సీజన్ 2లో. ఈ 25 డేస్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ స్టార్ట్ చేద్దాం మనం సీజన్ 2. సో, ధనవంతులు పనిచేసే వర్క్ రూల్ ఎలా ఉంటుందంటే 90 మినిట్స్ వర్క్ చేస్తారండి. 90 మినిట్స్ వర్క్ చేస్తారు రాయండి. బిలియనీర్స్ టైమ్ రూల్ అని రాయండి. లేదా ఆడ మీరు రాసుకోండి. బిలియనీర్ మంజునాథ్ టైమ్ రూల్ అని మీ పేరు గూడా రాసుకోండి. రాసుకోండి తప్పేముంది? మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళొచ్చి అడుగుతారా? ఇక్కడ నీ పేరు ఎందుకు రాసుకున్నావు? అని జెప్పి.
బిలియనీర్ విశ్వం శర్మ గారు, బిలియనీర్ దామోదర్ గారు, అరుణ గారు, బిలియనీర్ మహాలక్ష్మి గారు, శ్యామల గారు, అట్లా రాసుకోండి. మునికృష్ణంరాజు గారు రాసుకోనండి. సో 90 మినిట్స్ వర్క్, 15 మినిట్స్ బ్రేక్. 90 మినిట్స్ వరకు 15 మినిట్స్ బ్రేక్. ఈ రూల్ను వాళ్ళు ఫాలో అవుతారు. మనం ఏం చేస్తామంటే 90 మినిట్స్ వర్క్ చేసిన 15 మినిట్స్ కాస్త బ్రేక్లో సోషల్ మీడియా, ఫోను ఇటు వెళ్ళి డిస్ట్రాక్ట్ అవుతాం. సో అంటే మనకు మనీ ఎలా వస్తుందంటే సీక్రెట్ చెప్తాను చూడండి. టైం లీవరేజ్ చేయడం వల్ల మనీ వస్తుంది. రాయండి, టైం లీవరేజ్. టైంను లీవరేజ్ చేయడం ద్వారా మనీ వస్తుందండి. టైం లీవరేజ్. సంపద ఎలా క్రియేట్ అవుతుందంటే టైం లీవరేజ్. ఒక్క హోటల్లో ఒక్క రూమ్తో స్టార్ట్ చేసిన ఓయో ఫౌండరు ఈరోజు దగ్గర దగ్గర 38 దేశాలలో కొన్ని లక్షల హోటల్స్ నడిపిస్తున్నాడు. ఆయన టైం లీవరేజ్ అయింది. ఎస్ఆర్నో మనం బయటికి వెళ్తే మొత్తం అవే బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా. ముఖేష్ అంబానీ మనీని లీవరేజ్ చేస్తాడు, అంటే టైంను లీవరేజ్ చేసి సంపదను సృష్టిస్తాడు. ఎలా? జియో సిమ్లు ఎవరి అండి? జియో సిమ్స్ ఆయనే కదా. ఆయిల్ బంక్స్ ఉన్నాయి కదా ఆయనకు, పెట్రోల్కి సంబంధించి. సో రిలయన్స్కి సంబంధించి మనం మార్కెట్లో ఎన్ని చూస్తున్నాం? రిలయన్స్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి, సూపర్ మార్కెట్కి సంబంధించి, గోల్డ్ బిజినెస్కి సంబంధించి, సో అండ్ సో ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అతని యొక్క టైంను లీవరేజ్ చేస్తున్నాయి, అతని టైంను పెంచుతున్నాయి. నేను మొన్న మీకు స్క్రీన్ పైన చూపించాను కదా, ఒక వ్యక్తి ₹1,00,000 కోసం 8 గంటలు పనిచేస్తే అదే ₹1,00,000 జీతానికి నలుగురిని ఆయన రిక్రూట్ చేసుకుంటే ఆయన టైం లీవరేజ్ ఎలా అయింది? గుర్తుందా మీకు? గుర్తుందా ఆ క్లాసు? సో టైం లీవరేజ్ అనేది సంపదను క్రియేట్ చేస్తుంది. సో మనం అలా క్రియేట్ చేయాలి. మీరు ఎప్పుడైతే ఈ 90 మినిట్స్ వరకు 15 మినిట్స్ బ్రేక్, ఈ రూల్ మీకు ఏం చేస్తుందంటే మన యొక్క మైండ్ని ఎంప్లాయీ మైండ్ సెట్ నుండి ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్కి తీసుకెళ్తుంది. ఎంప్లాయీ మైండ్ సెట్ నుండి ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్కి తీసుకెళ్తుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చెప్పేది ఏంటంటే, నార్మల్గా లా ఆఫ్ అట్రాక్షన్లో ఏమని వింటాం మనం? బిలీవ్ ఇట్, నమ్మండి నమ్మండి నమ్మండి. ఎస్ ఆర్ నో? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం అన్నదాన్ని జరుగుతుంది. బట్ న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ యూ బిలీవ్ ఇట్, మొదట మీరు నమ్మండి, నెక్స్ట్ యాక్ట్ ఆన్ ఇట్, దాని మీద పని చేయండి. నమ్మండి, జరిగి తీరుతుంది. కానీ అది రియాలిటీలోకి రావాలి అంటే న్యూరో సైన్స్ చెప్పేది ఏంటంటే యాక్ట్ ఆన్ ఇట్, దాని మీద పని చేయాలి. మీరు నమ్మిన దాని మీద చిన్న పని, 1% మూవ్ అని చెప్పాను నేను మొన్న, అలా మీరు పని చేయాలి. సో ఇలాంటి వాళ్ళనే యూనివర్స్ గెలిపిస్తుందండి. యూనివర్స్ అంటే భగవంతుడు, మీరు, మీలో ఉన్న ఆత్మ, మీరే యూనివర్సు, యూనివర్సే మీరు. సో ఇలాంటి వాళ్ళని మాత్రమే గెలిపిస్తుంది. డైలీ విజువలైజ్ చేయండి, డైలీ ఒక పనిని ఎగ్జిక్యూట్ చేయండి. క్వాంటమ్ కుబేరా గ్రిడ్ చూసిన తర్వాత ఒక్క పని అయినా నేను లాభం వచ్చే పని చేయమని చెప్పాను. దాని వెనకాల ఉన్న సీక్రెట్ ఇదే. క్వాంటమ్ కుబేరా గ్రిడ్ అనేది కాస్మిక్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. అది చూసినప్పుడు అది ఆకర్షిస్తుంది. అది లా ఆఫ్ అట్రాక్షన్ కానీ స్పిరిచువాలిటీ పరంగా కానీ పవర్ఫుల్. అది చూసినప్పుడు మీరు లాభం చేసే పని ఏదైతుందో అది యాక్షన్. ఈ రెండు కలిసినప్పుడు మ్యాసివ్ యాక్షన్ వస్తుంది. మ్యాసివ్ యాక్షన్ అనేది చూడండి. సో అలా మీరు పని చేయాలి. ఒక అఫర్మేషన్ చెప్తే రాసుకోండి. I am aligned with infinite wealth. I take inspired action daily. I take inspired action daily. ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఒక 2 మినిట్స్ బ్రేక్, వాటర్ కానీ కాఫీ కానీ. నెక్స్ట్ ఇంకొక ఎక్సలెంట్ విషయం ఏంటంటే, మనందరం డబ్బును బ్యాంకులో దాస్తాము. ఓకేనా? అంతేనా? డబ్బును ఎక్కడ దాస్తామండి? బ్యాంకులో దాస్తాం. మనం మనీ గురించి నేర్చుకుంటున్నాం. సో బ్యాంక్ మన డబ్బును ఏం చేస్తుందో తెలుసుకోవాలి. సార్ తెలియాలా వద్దా?
కదా. ఇప్పుడు పిల్లలకి స్కూల్లో వాళ్ళు ఏ క్లాస్లో ఏం వింటున్నారో కూడా మనం మొబైల్లో చూసే రోజులు వచ్చినాయి. ఏ సార్నో టెక్నాలజీ మారిందా లేదా? మా పాప వాళ్ళ స్కూల్లో 11కి ఏ క్లాస్ జరుగుతుంది, బోర్డు మీద టీచర్ ఏం రాస్తుంది అనేది మొబైల్లో మానిటర్ చేయొచ్చు మనం, ఏఐ వచ్చిన దగ్గర నుంచి. అలాంటి రోజులు వచ్చినాయా లేదా? సో ఇప్పుడు మన మనీని బ్యాంకులు ఏం చేస్తున్నాయి, ఇది మనకు తెలియాలి. ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, నేను చెప్తాను. 2 మినిట్స్ బ్రేక్. మీరున్న చోటు నుండి ఒకసారి లేచి జస్ట్ మీ బాడీని అలా మూవ్ చేయండి. కొంచెం ఫ్రీ అవ్వండి, మైండ్ ఫ్రీ అవ్వండి, వాటర్ తీసుకోనండి. ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. కంటిన్యూగా 1 అవర్ అవుతుంది కదా మార్నింగ్ లేచిన దగ్గర నుండి కూర్చొని. జస్ట్ ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. బాడీని అలా మూవ్ చేయండి, కొంచెం అట్లా షేక్ చేయండి బాడీని, ఫ్రీ అవుతుంది మీకు. త్వరగా వచ్చేసేయండి, అటే వెళ్ళకండి. ఓకే. మిగతా వాళ్ళు కూడా వీడియో ఆన్ చేయండి. వాటర్ తీసుకోనండి. వచ్చేసేయండి. మనకు టైం చాలా ఇంపార్టెంట్. 6 అవ్వడానికి దగ్గరలో ఉన్నాం. ఓకే. ఇప్పుడు చెప్పండి సార్, బ్యాంకులో మనం డబ్బు దాచిపెడతాము. అసలు ఆ బ్యాంకును మన డబ్బును ఏం చేస్తుంది? టైప్ ఇన్ చాట్ బాక్స్. మనం దాచిపెట్టే డబ్బును బ్యాంక్ ఏం చేస్తుంది? టైప్ ఇన్ చాట్ బాక్స్. దాచిపెడుతుందా? ఏం చేస్తుంది? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ప్లీజ్ రిపీట్ టైమ్ లీవరేజ్. టైమ్ లీవరేజ్ అనేది ఏంటంటే సార్, మీరు ఒక్కరే మీ కుటుంబం కోసం పనిచేస్తే రోజుకి 8 గంటలే పని చేయగలుగుతారు. అదే మీరు ఒక పనిని స్టార్ట్ చేసి ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి మీకోసం ఒక ఇద్దరు పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? మీ 8 గంటల టైం కాస్త 16 గంటలు అవుతుంది. ఆ ఇద్దరిని ఆ ఇద్దరు నుండి మీరు ఒక 10 మందిని మీరు రిక్రూట్ చేసుకున్నారనుకోండి, అంటే ఒక బిజినెస్లో మీరు ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తూ మీ ఒక్క రోజు టైం కాస్త 80 గంటలు అవుతుంది. ఇది టైం లీవరేజ్. ఇందులోనే సంపద దాగి ఉంది. డబ్బు అనేది మనీలో లేదు, టైంలో ఉంది. అందుకే మీ సంపదని టైంతో కొలవండి. ఎస్, బ్యాంక్ ఏం చేస్తుంది? మన డబ్బుని ఇంట్రెస్ట్కి ఇస్తుంది, ఇంట్రెస్ట్ చేస్తుంది, సేవ్ చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, బిజినెస్ మ్యాన్లకు ఇస్తుంది, బిజినెస్ చేస్తుంది సార్, లైక్ ఫైనాన్స్. ఎస్, వివిధ రకాలుగా స్ప్రెడ్ చేస్తుంది. ఎస్, సూపర్ సార్. మన అందరికి తెలుసు బ్యాంకులో మన డబ్బు ఎలా, అసలు బ్యాంకు మన మనీని ఏం చేస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్లో ఉన్న డబ్బు, అకౌంట్లో ఉన్న దానికి అంటే సేవింగ్ అమౌంట్లో ఉన్న దానికి ఏమైనా ఇంట్రెస్ట్ ఇస్తుందా బ్యాంకు? ఏమైనా ఇంట్రెస్ట్ ఇస్తుందా? సేవింగ్లో ఉన్నదానికి ఎఫ్డీకి ఇస్తుంది నాకు తెలిసినంత వరకు, అంతే కదా. ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఇస్తుంది. సో మనం బ్యాంకు ఫాలో అయ్యే రూల్ ఏంటంటే ఎఫ్ఆర్బి రాయండి. ఎఫ్ఆర్బి బ్యాంకు ఫాలో అయ్యే రూల్ ఏంటంటే ఎఫ్ఆర్బి. ఇది కూడా మనం ఎందుకు తెలుసుకోవాలంటే, డబ్బు కోసం మనం ఇంత కష్టపడి అది ఏమవుతుందో కూడా మనకు తెలియాలి కదా. ఎస్ఆర్ నో తెలియాలా వద్దా? ఎఫ్ఆర్బి దీన్ని ఏమంటారంటే ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ అంటారు. ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్. ఈ ఫార్ములా ఏంటి అంటే, ఆర్థిక వ్యవస్థలో డబ్బును పెంచే ఫార్ములా ఇది. ఆర్థిక వ్యవస్థలో డబ్బును పెంచే ఫార్ములా. లక్కీ భాస్కర్ మూవీ ఎంతమంది చూశారు? అందులో బ్యాంక్స్ ఎలా రన్ అవుతాయి అనేది క్లియర్గా చెప్పాడు ఆయన. బ్యాంక్స్ ఎలా రన్ అవుతాయి. చాలా మంది ఏం చేశారంటే ఆ సినిమా చూసిన వాళ్ళు లక్కీ భాస్కర్ను చూడండి, లక్కీ భాస్కర్ను చూడండి అని చెప్పారు. లక్కీ భాస్కర్ లైఫ్ను చూడండి. లక్కీ భాస్కర్ ఏం చేశాడండి? లక్కీ భాస్కర్ మోసం చేశాడు. నేను చూసింది మాత్రం లక్కీ భాస్కర్ని కాదు, వెనకాల బ్యాంక్ సిస్టమ్ ఎలా నడుస్తుంది నేను అది అబ్జర్వ్ చేశాను. అసలు బ్యాంక్స్ ఎలా రన్ అవుతున్నాయి. అప్పుడు నాకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగి నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ విషయాలు నాకు తెలిసాయి. ఎఫ్ఆర్బి అంటే ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో ఒక ₹1,00,000 ఉన్నాయి అనుకోండి. ₹1,00,000 ఉన్నాయి మీ అకౌంట్లో. బ్యాంక్ ఏం చేస్తుందంటే 10,000 మాత్రమే మీరు ఇచ్చిన అమౌంట్ని అలా రిజర్వ్డ్గా ఉంచుతుంది. 10,000 మాత్రమే. మిగతా 90,000ని మీరు సంవత్సరం లోపు మీరు విత్డ్రాల్ చేసుకుంటే మిగతా ₹90,000 బ్యాంకు నుండి 5 సార్లు బయటికి పోయి 5 సార్లు లోపలికి వస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థను పెంచే సీక్రెట్ బ్యాంకుకి.
మనమే అనుకుంటాం మన నెట్ బ్యాంకింగ్లో బ్యాలెన్స్ చూసినప్పుడల్లా నా లక్ష నాకే ఉన్నాయి, మీ లక్ష మీకే ఉంటుంది. అందులో 10% మాత్రమే రిజర్వ్ చేసి ఉంచుతాడు. మిగతా 90,000 బ్యాంకు నుండి తిరుగుతాయి, ఎక్కడెక్కడో తిరిగి వస్తాయి. బ్యాంకులో ఉంటాయి అవి, మీ డబ్బు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ డబుల్ త్రిబుల్ అయి వస్తాయి అవి. అవన్నీ మనకి ఇస్తాడా బ్యాంకు? ఇవ్వడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, బ్యాంకుకు లాభాలు ఎలా వస్తాయి ఎప్పుడైనా గమనించారా? రాసుకోండి ఇది. బ్యాంకుకు లాభాలు ఎలా వస్తాయి? టైప్ ఇన్ చాట్ బాక్స్ FRBS. బ్యాంకుకు లాభాలు ఎలా వస్తాయి? ప్రైవేట్ బ్యాంకులు కూడా నడిపిస్తున్నారంటే లాభం ఉంటేనే కదా సార్, అంతేనా కదా? మనము ఏం చేస్తామంటే కొన్ని కొన్ని మైండ్ సెట్స్ అక్కడికి ఆగిపోతామండి. కొన్ని విషయాలే బిజినెస్ చేయొచ్చు అనుకుంటాం మనం. అసలు బ్యాంకింగ్ సెక్టర్ మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎస్ఆర్నో? చాలా మంది చిట్టీలు వేస్తారు మన వాళ్ళు, అసలు వాళ్ళ మైండ్ సెట్కి గ్రేట్ అనుకోవాలి వాళ్ళు. సార్ మొన్న విశ్వం శర్మ సార్ చెప్పాడు మొన్న, నాకు భలే అనిపించింది. అప్పు ఇవ్వటం ద్వారా అప్పు ఇస్తున్నారు తెలుసు, లాభం ఎలా వస్తుందంటే నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎఫ్డి చేసామనుకోండి, దాన్ని ఏం చేస్తుందంటే బ్యాంకు NIM రాయండి, NIM. ఎస్, ఇంట్రెస్ట్. ఎస్ సార్, కాంతారావు గారు, ఇంట్రెస్ట్. NIM, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. బ్యాంకులో లాభం ఏంటంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. సో మనం ఎఫ్డి చేసామనుకోండి, 4 to 6% ఇంట్రెస్ట్ ఇస్తుందండి మనకు. బ్యాంకు ఎంత ఇస్తుంది? 4 నుండి 6% ఇంట్రెస్ట్ ఇస్తుంది మనకు ఎఫ్డి చేస్తే. అదే లోన్ తీసుకోండి మీరు, ఎంత ఛార్జ్ చేస్తుంది? 10 to 14% ఛార్జ్ చేస్తుంది. సార్ నో, 10 to 14% ఛార్జ్ చేస్తుంది. అంటే ఈ ఇంట్రెస్ట్ల మధ్య ఉన్న గ్యాపే బ్యాంకు యొక్క లాభం. మనం కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బును తీసుకెళ్ళి సంపాదించుకొని ఎవరికి ఇస్తున్నాం? అండి? బ్యాంకులకు ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం? అతను తెలివిగా సంపాదిస్తున్నాడు. మనం చేసిన ఎఫ్డిపై 4 to 6% ఇంట్రెస్ట్ మనకి ఇస్తాడు. ఆ అమౌంట్ని అందులో 10%ని రిజర్వ్ చేసి రిమైనింగ్ అమౌంట్ని 10 to 14%కి ఇంట్రెస్ట్కు బయటికి ఇచ్చి ఈ ఇంట్రెస్ట్ మధ్యలో ఉన్న గ్యాప్ని బ్యాంకు లాభంగా మారుస్తాడు. దానిని ఏమంటాం అంటే NIM అంటాం, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటాం. ఎస్ఆర్నో? స్టాక్స్లో, ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి, ఇట్లా సోమెనిక చాలా ఉంటాయి. సో మన డబ్బు అనేదే బ్యాంకుకు అసలైన పెట్టుబడి, క్యాపిటల్. సో కాబట్టి మనీ అనేది మీ ఎనర్జీని ఎలా ఎక్స్చేంజ్ చేస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయడం, మనీ అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయడం. మీరు ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇచ్చారంటే అక్కడ నుండి మళ్ళీ మనకు తిరిగి ఎనర్జీ రావాలి. మనీ ఎనర్జీ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఎనర్జీ కానివ్వండి, ఇలాంటి వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సో అలా అని నేను బ్యాంకులో మీరు అమౌంట్ డిపాజిట్ చేయాలని చెప్పట్లేదు, ఏం జరుగుతుందో తెలుసుకోండి అని చెప్తున్నాను. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డి చేస్తే 6% వస్తుంది సార్. అదే ఒక స్టార్టప్ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయడము, లేదంటే ఇప్పుడు మనం చూస్తే ర్యాపోస్ అనే ఒక యాప్ ఉంది. మీలో ఎంతమంది తెలుసు ర్యాపోస్? RAPOS, ర్యాపోస్. ఎవరికైనా తెలుసా? పెట్రోల్ డీజిల్ని వాళ్ళు హోమ్ డెలివరీ చేస్తారు. మీలో ఎంతమందికి తెలుసు? సో అట్లా కొన్ని స్టార్టప్ ఐడియాస్ ఉంటాయి. ఇప్పుడు బిలియనీర్స్ ఏం చేస్తారంటే సార్, అలాంటి వాటిలలో ఇన్వెస్ట్ చేస్తారు. బ్యాంకులలో దాచిపెట్టకుండా అలాంటి వాటిలలో ఇన్వెస్ట్ చేస్తారు. సో అలా తమ యొక్క డబ్బుని వాళ్ళు రెట్టింపు చేసుకుంటారు. సో నేను చూపిస్తాను చూడండి. అంటే బ్యాంకులో దాస్తే 6%, అదే ఇట్లాంటి వాటిలలో ఇన్వెస్ట్ చేస్తే 100 to 200% ప్రాఫిట్ రావచ్చు. ఒకసారి ఈ వీడియో చూడండి. అంటే మనీ క్రియేట్ చేయడానికి కొత్త అవకాశాలను బిలియనీర్స్ ఎలా ఇస్తారనేది ఈ వీడియోలో మీరు గమనించవచ్చు.
వీడియో జాగ్రత్తగా చూడండి. ఇందులో మీకు నచ్చిన పాయింట్ ఏదైనా ఉంటే నోట్ చేయండి. మళ్ళీ నాతో షేర్ చేయండి. పాల నుండి పుత్తడి వరకు హోమ్ డెలివరీ అవుతున్న రోజులివి. అయితే డీజిల్ కోసం మాత్రం తప్పనిసరిగా బంకులకే వెళ్లాల్సి ఉంటుంది. వాహనాలు మధ్యలో చెడిపోతే క్యాన్లలో తెచ్చుకొని ట్యాంక్ నింపుకోవాలి. అలాంటి సమస్యల్ని దూరం చేస్తూ డీజిల్ ని ఇంటికి పంపుతోంది రేపోస్ ఎనర్జీ. భారత సైన్యానికి కూడా మొబైల్ పెట్రోల్ పంపుల్ని అందించిన ఈ సంస్థ వ్యవస్థాపకులు అదితి చేతన్ల ప్రయాణం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముంబైలోని టాటా హౌస్ అది. రతన్ టాటా బయటకు వస్తే కలవచ్చని ఉదయం సాయంత్రం పడిగాపులు కాసేవారు ఆ యువ దంపతులు. రోజులు, వారాలు, నెలలు గడిచినా ఫలితం కనిపించలేదు. సెక్యూరిటీ వాళ్ళ సాయం అడిగిన ఫలితం లేక నిరాశతో వెనుతిరిగారు. ఆ సమయంలో వాళ్ళ స్నేహితుల నవ్వులే చెవిలో రింగులు మన్నాయి. అదితి చేతన్ దంపతులకి పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాని మా కంపెనీ మెంటర్గా చేసుకుంటాం అంటే నవ్వరా మరి? ఇంతకీ ఈ ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే, అతిథి చేతన్ ఇద్దరిది పూణే. చేతన్ అక్కడే తన తండ్రి పెట్రోల్ బంకు నిర్వహించేవాడు. అప్పుడే ట్రాక్టర్లను ఉపయోగించే రైతులు, లారీలు, జేసీబీల యజమానులు పెద్ద పెద్ద క్యాన్లతో డీజిల్ ని తీసుకెళ్లడం గమనించాడు. అలాంటి వాళ్ళకి ఇంటికే వెళ్లి డీజిల్ అందిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనని భార్య అతిథితో చర్చించాడు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లా మనం కూడా పెట్రోల్ డీజిల్ ని హోమ్ డెలివరీ చేస్తామన్నమాట. ఐడియా బాగుంది అంది. ఇలా ఇద్దరు కలిసి అది ఎంతవరకు ఆచరణ సాధ్యమో అధ్యయనం చేశారు. భారీ జనరేటర్లు, ఇతర యంత్రాలను ఉపయోగించే పరిశ్రమలు, ఆసుపత్రులు, నిర్మాణ రంగం తదితర ప్రదేశాల్లో డీజిల్ అవసరం అధికంగా ఉందని తెలుసుకున్నారు. దాన్ని నిల్వ చేసుకుని ప్రమాదంలో పడుతున్న వాళ్ళు ఉన్నారని గ్రహించారు. ఆ సమస్యలు రాకుండా సురక్షితమైన డిస్పెన్సర్తో కూడిన ట్యాంకర్ను డిజైన్ చేశారు. డీజిల్ ని డోర్ డెలివరీ చేసేందుకు 2019కి ముందు అనుమతి లేదు. అందుకోసం ఎంతో కష్టపడి అప్పటి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి తమ ఆలోచనని చెప్పారు. ఆయన ప్రభుత్వ రంగ సంస్థల్లో దాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేయమన్నారు. అందుకోసమే రేపోస్ ఎనర్జీ సంస్థను స్థాపించి పూణేలో ఓ ప్లాంట్ను నెలకొల్పి మొబైల్ పెట్రోల్ పంపులను తయారు చేసి ప్రభుత్వ రంగ సంస్థలకు డీజిల్ ను సరఫరా చేయడం మొదలుపెట్టారు. రేపో మాపో తమకి ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందన్న నమ్మకం కలగడంతోనే రతన్ టాటాని మెంటార్ గా చేసుకుందాం అనుకున్నారు. అందుకోసమే ఆయన ఇంటి దగ్గర పడిగాపులు కాసి ఉసూరుమని తిరిగి వచ్చేశారు. కానీ ఇంటికి వచ్చాక తమ ప్రాజెక్టు గురించి వివరిస్తూ రతన్ టాటాకు మెయిల్ పెట్టారు. ఊహించని విధంగా ఒకరోజు, నేను అతిథి చేతన్లతో మాట్లాడొచ్చా? నా పేరు రతన్ టాటా, మీకు వీలైతే ఆదివారం మా ఇంటికి రండి అని మెయిల్ వచ్చిందంట. అవకాశం చక్కగా వినియోగించుకున్నారు. తమ ప్రజెంటేషన్ తో టాటాను మెప్పించి 60 కోట్ల పెట్టుబడిని, ఆయన సలహాలు, సూచనలు పొందారు. వాళ్ళు ఊహించినట్టే ప్రభుత్వం డీజిల్ ని డెలివరీ చేసే ప్రైవేట్ మొబైల్ పెట్రోల్ పంపులకు అనుమతులు ఇచ్చింది. దాంతో తమ సంస్థ ద్వారా 5,000 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకుతో కూడిన వాహనాలను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చింది రేపోస్ సంస్థ. యాప్, ఫోన్ కాల్తో డీజిల్ ని కోరుకున్న చోట డెలివరీ చేయడం మొదలుపెట్టింది. ఈ వాహనాలను తీసుకుని డీజిల్ ని సరఫరా చేసే వాళ్ళు రోజుకు 5-6 వేల లీటర్లను విక్రయిస్తూ ఒక్కో లీటర్కు ₹3 కమిషన్ పొందుతున్నారట. పెట్రోల్ పంపు నిర్మాణానికి స్థలం దొరక్క, టెండర్ దక్కక ఇబ్బంది పడే వారికి అదో మంచి మార్గం. ప్రస్తుతం పూణే, ముంబై, నాగపూర్, హైదరాబాద్ తో పాటు దాదాపు 300 నగరాలకి రేపోస్ తమ సంస్థల్ని విస్తరించింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న పొలాలు, మైన్స్ వద్ద పనిచేసే భారీ యంత్రాలకు 24 గంటలు డీజిల్ అందివ్వడానికి ఏటీఎం మాదిరి డాటమ్ అంటే డేటా ఆటోమేటెడ్ టెల్లర్ అల్టిమేటెడ్ మెషిన్ ని రూపొందించారు అతిథి చేతన్ దంపతులు. అలానే ఆసుపత్రులు, కర్మాగారాలు ఇలా ఎక్కడైనా భద్రంగా డీజిల్ నిల్వ చేసేలా చూస్తున్నారు. ఈ మధ్య మొబైల్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులోకి తెచ్చారు. రేపోస్ ఎనర్జీ భారత సైన్యం కోసం దాదాపు 50 వాహనాలను తయారు చేసి ఇచ్చింది. అమెజాన్, లారెన్స్ అండ్ టూబ్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా గ్రూప్, జేఎస్డబ్ల్యూ తదితర సంస్థలు రేపోస్ వినియోగదారుల జాబితాలో ఉన్నాయి. అతిథి చేతన్ రూపొందించిన డాటా మెషిన్ కు పేటెంట్ కూడా వచ్చింది. ఆ సంస్థ ఆదాయం ఇప్పుడు ₹200 కోట్ల పైమాటే. సో అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ప్రతి సమస్యలో కూడా ఒక గొప్ప అవకాశం ఉంది. ఈ గొప్ప అవకాశాన్ని గుర్తించగలగడమే మన యొక్క సక్సెస్ కి మూల సూత్రం. సో కాబట్టి మీ యొక్క ఆలోచన విధానాన్ని, ఆలోచన శక్తిని మీరు మార్చుకోగలిగితే తప్పకుండా మీరు కూడా ఒక గొప్ప వాణిజ్యవేత్తగా, వ్యాపారవేత్తగా ఎదగవచ్చు. మీ దగ్గర ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీ దగ్గర ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో నాకు చెప్పండి. అంటే చూడండి,
ఆ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే నేను మొదటి నుండి చెప్పేది ఒకటే, వెల్ ప్రజెంటేటర్ మాత్రమే ఇప్పుడు ధనవంతుడు అవుతాడు. వెల్ ప్రజెంటేటర్. ఫస్ట్ మనకు ప్రజెంటేషన్ ఇవ్వడం రావాలి. నేను అందుకే మీరు ఫీడ్‌బ్యాక్ వీడియోస్ పెట్టమనేది ఏందంటే, మీరు ప్రజెంటేషన్ ఇవ్వడం ట్రైనింగ్ అన్నమాట. వాయిస్ మెసేజ్ రూపంలో అయినా పెట్టండి. వీడియో చేయడం రాకపోయినా వాయిస్ మెసేజ్‌తో స్టార్ట్ చేయండి. మన భారతదేశ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ తాను ఎలాగో ప్రధానమంత్రిని అవుతానని ముందుగానే ఊహించి ప్రజలతో మాట్లాడాలని ఏం చేసేవాడట అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఆ యమునా నది తీరానికి వెళ్ళి సాయంత్రం అక్కడున్న ఆ జలాన్ని అంటే వాటర్ని చూస్తూ ఓ మహా సముద్రమా లేదో మహా జలమా అని చెప్పి స్పీచ్ ఇచ్చేవాడంట. ఆ నీటితో మాట్లాడేటోడంట. సో అట్లా తను ప్రాక్టీస్ చేశాడు. అలా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ చూడండి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేశారు? వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తుంటే ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేశారు? టైప్ ఇన్ చాట్ బాక్స్. వీడియో అర్థమైంది కదా? ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేశారండి? టాటా. 60,00,00,000 ఇన్వెస్ట్ చేసి వాళ్ళ బిజినెస్‌ని స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడాయన. సో ఇప్పుడు క్వెషన్. అసలు మనం ఎక్కడ ఇన్వెస్ట్ పెట్టాలి సార్? బ్యాంక్‌లో కాకుండా క్వెషన్ అడిగారు. మంచి క్వెషన్ అది. అంటే ఒక ఆలోచన మారిందా లేదా? నేనేమంటానంటే మీరు మీ గుడ్లన్నీ తీసుకెళ్ళి ఒకే దగ్గర పెట్టకండి. అర్థమవుతుందా? మీ గుడ్లనన్నీ తీసుకెళ్ళి ఒకే దగ్గర పెట్టకండి. బండొచ్చి పడ్డా పగిలిపోతాయి. దొంగొచ్చి పడ్డా ఆ గుడ్లన్నీ తీసుకెళ్తాడు. ధనవంతులు ఏం చేస్తారంటే డబ్బుని ఒకే దగ్గర పెట్టరు. రాసుకోండి. ధనవంతులు మనీని ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయరు. 3 భాగాలుగా విభజిస్తారు. రాసుకోండి. 3 భాగాలుగా విభజిస్తారు. సో మీరు కూడా ఇలా చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం బ్యాంక్‌లో ఎఫ్‌డి చేశామనుకోండి. మనీ గ్యారంటీ 6% ఇంట్రెస్ట్ వస్తుంది. మన అసలు అలానే ఉంటుంది. స్టార్టప్‌లో పెట్టామనుకోండి. వస్తే 300, 400% లాభం. పోతే 0%. ఇవి కూడా ఉంటాయి. 2 ఉంటాయి. రిస్క్ అనేది ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు డబ్బుని బిలియనీర్స్ లాగా మనం 3 భాగాలుగా విభజించుకోవాలి. ఒకే దగ్గర పెట్టకుండా 3 భాగాలుగా విభజించాలి. నంబర్ 1 సేఫ్టీ జోన్ రాయండి. సేఫ్టీ జోన్. సేఫ్టీ జోన్. సేఫ్టీ జోన్. ఇందులో ఏం చేస్తారంటే 40% ఆఫ్ యువర్ అమౌంట్ 40% మీ అమౌంట్‌ని బ్యాంకులలో ఎఫ్‌డి రూపంలో దాచిపెట్టుకోండి. బ్యాంకులలో ఎఫ్‌డి. ఫిక్స్డ్ డిపాజిట్స్ 40%. మిగతా 40% సెకండ్‌ది గ్రోత్ జోన్. ఫస్ట్‌ది సేఫ్టీ జోన్. 40% ఆఫ్ అమౌంట్‌ని బ్యాంకులలో ఎఫ్‌డి రూపంలో ఉంచండి. అది ఎప్పుడైనా మనకు ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది కాబట్టి 40% మీ సంపదని ఎఫ్‌డిలలో ఉంచండి బ్యాంకులలో. బ్యాంకులు మనకు చాలా యూజ్ అవుతాయి. ఐ యామ్ నాట్ అపోజిట్ అబౌట్ బ్యాంక్. సెకండ్ వన్ గ్రోత్ జోన్. సెకండ్ వన్ గ్రోత్ జోన్. ఇందులో 40% అమౌంట్‌ని దేనికోసం మ్యూచువల్ ఫండ్స్ గాని, షేర్ మార్కెటింగ్ గాని సో ఇట్లా మీకు తెలిసిన దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. తెలిసిన దాంట్లోనే. మనం ఒకరోజు క్లాస్‌లో 6 రూల్స్ చెప్పుకున్నాం కదా! ఆ వీడియో వినండి మళ్ళీ ఒకసారి. ఆ క్లాస్‌కు అటెండ్ అయిన వాళ్ళకి గుర్తుందా? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి చెప్పాను నేను. అంటే బాగా తెలిసిన రంగంలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సెకండ్ వన్ ఏంటి? గ్రోత్ జోన్ 40% మ్యూచువల్ ఫండ్స్ గాని, షేర్ మార్కెటింగ్ గాని, ఇన్వెస్ట్‌మెంట్స్ ఏదైనా సరే. సో థర్డ్ వన్ ఫ్రీడమ్ జోన్. థర్డ్ వన్ ఫ్రీడమ్ జోన్. థర్డ్ వన్ ఫ్రీడమ్ జోన్. రాసారా? ఇక్కడ ఏం చేస్తారంటే 20% ఆఫ్ యువర్ అమౌంట్‌ని స్టార్టప్స్‌కి గాని, మీరేదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి గాని యూజ్ చేయండి. ఈ ఫార్ములాని ఫాలో అవ్వండి. అంటే రూ. 100లలో రూ. 40 ఎఫ్‌డి చేయండి. రూ. 40ని ఇన్వెస్ట్ చేయండి. 20 రూపీస్‌ని ఎవరైనా స్టార్టప్
లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏదైనా ఐడియాతో మీ దగ్గరికి వస్తే అందులో చేయండి. ఇప్పుడు రిస్క్ తక్కువ ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? సో అలా డివైడ్ చేయండి. అలా డివైడ్ చేయండి. ఓకేనా? సబ్జెక్ట్ బాగా అనిపించిందా ఈరోజు? ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నారా? టైప్ ఇన్ చాట్ బాక్స్. రేపు మనం ఏం తెలుసుకుంటామంటే అసలు కరెన్సీ అంటే ఏంటి అనేది ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటాం. దాని తర్వాత మన కంటిన్యూస్ సబ్జెక్ట్లో ఒక లెసన్ నేర్చుకుంటూ ముందుకెళ్తాం. రేపు కరెన్సీ ఏంటి, అసలు రియల్ కరెన్సీ ఏంటి అనేది రేపటి సబ్జెక్టు. వాట్ ఈజ్ రియల్ కరెన్సీ? మనకు కనిపించే ఈ నోటేనా రియల్ కరెన్సీ? వాట్ ఈజ్ రియల్ కరెన్సీ అనేది రేపు నేర్చుకుంటాం. సో ఈరోజు క్లాస్ ఎలా అనిపించింది? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఓకేనా? గుడ్డా? ఎక్సలెంటా? మరోలేసా? పూరా? అమోఘం. థ్యాంక్ యూ మేడం సులోచన గారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు కొత్తగా క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇదే రోజు ఫస్ట్ డే అన్నవాళ్ళు. సూపర్, మారోలెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూడండి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మొదలు పెట్టారు. సో అలా ఒక వాయిస్ మెసేజ్ అయినా లేదా వీలైతే ఒక చిన్న వీడియో అయినా చేయండి. సో మన దగ్గర ఆర్థిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం ఇవన్నీ ఉంటాయి. సో ఈరోజు ఏం రోజు అండి? ఈరోజు ఏ రోజు? శనివారం. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేట్ ఎంత? టైప్ ఇన్ చాట్ బాక్స్. డేట్ ఎంత ఈరోజు? గుర్తులేదా? మర్చిపోయారా? నాకు తెలియదు. 8వ తారీఖు ఇయాల. సో 8 అనేది మనకి 8లో ఇన్ఫినిటీ ఉంటుంది. ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ యొక్క అర్థం ఏంటి? అంతం, ఆరంభం, అంతం అనేది అందులోనే ఉంది అని అర్థం. సో 8 అనేది సంపదకి చిహ్నంగా కూడా భావిస్తారు. అందుకే చాలా మంది 888 కార్ల మీద కానీ ఇవి ఉంటుంది. 888 అనేది సంపదకు చిహ్నం. సో ఈరోజు ఒక రిచువల్ చెప్తాను, చూడండి, రాసుకోండి. ఈరోజు సాయంత్రం చేయాలి మీరు ఇది. ఈవినింగ్ సూర్యాస్తమయం తర్వాత. సూర్యాస్తమయం తర్వాత మీరేం చేస్తారంటే ఒక నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఈవినింగ్ నువ్వుల నూనె దీపం. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో ఈవినింగ్ పూట పూజ గదిలో కానీ మీకు అంటే మీరు కొంచెం ఆ, పవిత్రంగా చూసే ప్లేస్లో నువ్వుల నూనె దీపం వెలిగించి ఆ దీపం ముందు ఏదైనా కరెన్సీ కానీ నోట్ కానీ ఉంచండి. దీపానికి ముందు కరెన్సీ కానీ నోట్ కానీ ఉంచండి. ఇది ఏంటంటే మేనిఫెస్టేషన్ సింబల్ అన్నమాట. కరెన్సీ కానీ నోట్ కానీ ఉంచి సో మీరు ఏం చేయండి అంటే మీరు ఒక అఫర్మేషన్ చెప్పండి. ఆ దీపం ముందు మీరు ఒక అఫర్మేషన్ చెప్పండి. ఏమని అంటే ఇప్పుడు ఆ దీపాన్ని మీరు చూస్తూ విజువలైజ్ చేస్తూ ఆ దీపం ఎంత ప్రకాశవంతంగా వెలుగుతుందో అంతే ప్రకాశవంతంగా సంపద నా జీవితంలోకి వస్తుంది. నేను కృతజ్ఞతతో ఉన్నాను. ఈ మాట అనుకోండి. ఆ దీపాన్ని చూస్తూ ఆ కరెన్సీని చూస్తూ ఆ దీపం యొక్క వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉందో అంతే ప్రకాశవంతంగా సంపద నా జీవితంలోకి వస్తుంది. అందుకు నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. అలా మీరు ఒక 7 టైమ్స్ అఫర్మేషన్ చేసుకొని ఆ కాయిన్ కానీ ఆ నోటును కానీ మీ పర్సులో పెట్టండి. ఆ కాయిన్ కానీ ఆ నోటును కానీ మీ పర్సులో పెట్టండి. ఇది ఎలా పనిచేస్తుందంటే ఎనర్జీ యాంకర్గా పనిచేస్తుంది. సముద్రంలో నావలు ఆగడానికి యాంకర్స్ ఉంటాయి కదా, అలా ఎనర్జీ యాంకర్గా పనిచేస్తుంది ఇది. ఆ నోట్ కానీ ఆ కాయిన్ కానీ.
ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ ఇది చేయొచ్చు. లాస్ట్ సాటర్డే చెప్పింది కూడా సూర్యోదయం సూర్య ఇప్పుడు మార్నింగ్ టైంలో చేసేది చెప్పాను కదా, అది వీలైన వాళ్ళు అది చేయండి. గుర్తు లేకపోతే ఆ రోజు వీడియోని లాస్ట్లో ఎక్కడ ఉంటుంది చూడండి. మళ్ళీ నన్ను అడగకండి ఏంటి అని. ఈరోజు చెప్పింది అయితే చేయండి. ఇది సాయంత్రం పూట. ఓకేనా? ఓకే. సో చాలా మార్పులైతే మీరు చూడబోతున్నారు. వండర్ఫుల్ సబ్జెక్ట్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో? వస్తుంది కదా? ఎస్. కుబేరా గ్రిడ్ ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు? క్వాంటమ్ కుబేరా గ్రిడ్. సార్ నిన్న మీరు మాట్లాడుతుంటే నేను సరిగా అబ్జర్వ్ చేయలేదు. మంజునాథ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సో ఆఫ్టర్ కుబేరా గ్రిడ్ ఇన్స్టాల్ చేశాక మీకు జరిగిన మిరాకిల్ ఏంటి సార్? హలో సార్ హ్యాపీ మనీ అండ్ గోల్డ్ మార్నింగ్ సార్. మీరు కుబేరా గ్రిడ్ ఒక్కటి చెప్తే 2 ఇన్స్టాల్ చేశారు. సో మీకు జరిగిన మిరాకిల్ ఏంటి సార్ కుబేరా గ్రిడ్ ఇన్స్టాల్ చేశాక? కుబేరా గ్రిడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నా షాప్ లో మొన్న ఒక్కరోజు 80 లక్షల వ్యాపారం జరిగింది సార్. సూపర్ సూపర్. ఒకసారి చూడండి, ఒకసారి సార్కి అందరు గ్రాండ్ అప్లాస్ ఇవ్వండి. కుబేరా క్వాంటమ్ గ్రిడ్ యొక్క పవర్ 1 డేలో మిరాకిల్ చూశారు సార్. 80 lakhs రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ కాదు సార్, వ్యాపారం. వ్యాపారం 80 lakhs రూపీస్ వ్యాపారం జరిగింది. 80 లక్షల రూపాయలు. సార్ మనం ఒక్కటి చెప్తే 2 గ్రిడ్లు ఇన్స్టాల్ చేశాడు. సో చెప్పండి సార్. చూడండి, చూపిస్తున్నాడు చూడండి సార్. సార్కి ఎదురుగా పెట్టుకున్నాడు దాన్ని. చెప్పండి సార్, ఇంకా మీ మీ అనుభవం. చాలా బాగుంది సార్. మనీ అట్రాక్ట్ అవుతుంది. ఎస్ సార్. అది మీరు ఇచ్చిన 100 అఫర్మేషన్ షాప్ లో ఒకటి జిరాక్స్ పెట్టుకున్నాను, ఇంట్లో ఒకటి పెట్టుకున్నాను. సూపర్ సూపర్. షాప్ తీసిన తర్వాత డైలీ పూజ చేసిన తర్వాత అవి 100 అఫర్మేషన్ చేస్తాను. ఎక్సలెంట్ సార్. సో ఇది మనీ అట్రాక్ట్ చేస్తుంది. అవును సో సార్. క్లాస్కి రావడం వల్ల మీకు ఈ టైంలో మీరు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారా? అవును సార్. మనీ విషయాలు నేర్చుకుంటున్నారు కదా? అవును సార్. ఇంతకుముందు ఎక్కడైనా విన్నారా సార్ ఇలా చెప్పేవాళ్ళు కానీ ఇలాంటి విషయాలు కానీ? అదే సార్ చెప్పాం కదా సార్, మనము మనీ మంత్ర పోతుంటామని. అప్పటి నుంచే ఉదయం 3:30కి వెళ్ళేసి ధ్యానం అంటే మనీ మెడిటేషన్ చేసేవాళ్ళం సార్ మేము. ఎస్ సార్, ఎస్ సార్. గురువు గారి అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత మన వదిలేసుకున్నాము. మళ్ళీ మీ ద్వారా మళ్ళీ కనెక్ట్ అయింది విషయం. ఎస్ సార్, ఎస్ సార్. అంటే ఎందుకంటే మెంటర్ సార్. అనేవాళ్ళు వెనకలో ఉంటే అది వేరే ఉంటుంది సార్. అది గురువు గారు లేకున్న దాని వల్ల కొంచెం గ్యాప్ వచ్చిన దాని వల్ల కొంచెం వదిలేసుకుందాం అన్న టైంలో మళ్ళీ మీరు మాకు కనెక్ట్ అయ్యారు. ఎస్ సార్, ఎస్ సార్. సూపర్ సార్, ఎక్సలెంట్. అలా దినదిన అభివృద్ధి జరగాలి మీ అభివృద్ధి. థ్యాంక్ యూ తప్పకుండా సార్. మనల్ని ఫాలో అవ్వండి. 100% మీకు చాలా బాగా జరుగుతుంది. సో అట్లా అంటే జీవితంలో మనకి చాలా జరుగుతాయండి. మాకు కూడా మా పాపకి ఆర్చరీ ఆడుతుంది. మీ అందరికి తెలుసు కదా, ఆర్చరీ నేషనల్ ప్లేయర్ తను. ఎస్, తన ఇన్స్టాగ్రామ్ కూడా షేర్ చేశారు. ఎంతమంది చూశారు? సో ఆమెకి ఆరోస్ కొనాలి. గత కొద్ది రోజులుగా నేను ఆరోస్ అంటే చాలా కాస్ట్లీ గేమ్ అది. బాణం వేసే పుల్లలు ఉంటాయి కదా, అవి 50,000 వరకు ఉంటాయి. నేను క్వాంటమ్ గ్రిడ్ ఇన్స్టాల్ చేశాక నెక్స్ట్ డే మార్నింగే 48,000 పెట్టి తీసుకున్నానండి. 48,000 పెట్టి తీసుకున్నాను. సో అట్లా మిరాకిల్ అనేది జరుగుతుంది. నేను చెప్పాను మొదటి నుండి, నేను మీతో పాటు ట్రావెల్ చేసే వ్యక్తిని. మనం ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు, అందరం ఈక్వలే. మనందరం ఈక్వల్ సోల్తోనే ఉన్నాం. గొప్ప అని ఎప్పుడు వస్తుందంటే, మీకు ఈ అరచేతిని చూస్తే నేను గుర్తు రావాలని చెప్పాను కదా. ఏం గుర్తు రావాలి చెప్పండి? ఈ అరచేతిని చూస్తే ఏం గుర్తు రావాలి? ఇదేంటి? నేను. ఇదేంటి? బుద్ధి, మనసు, ఆత్మ, పరమాత్మ. మనం వీటిని కలుపుతున్నాం. ఈ రెండింటిని క్లోజ్ చేస్తున్నాం. ఇదే కుబేర ముద్ర కూడా, డబ్బును తీసుకొచ్చేది. అంటే అందులో ఉన్న సీక్రెట్ ఏంటి? మనం ఎప్పుడైతే ఈ సోల్, మన యొక్క సబ్కాన్షియస్ మైండ్, మన స్పిరిచువల్ మన ఆత్మతో కలిసి పరమాత్మను ఎప్పుడైతే రీచ్ అవుతామో సంపదని విరివిగా సృష్టిస్తాం. బుద్ధి ఏం చెప్తుంది? పొద్దున్నే లేవకండి, ఆ క్లాస్కి వెళ్ళకండి అని చెప్తుంది. ఆగిపోయారు అనుకోండి, ఇక్కడే ఉంటాం. వీళ్ళు కలవరిగా. సో అలా
అనంత సంపదని క్రియేట్ చేసేటువంటి అనంతమైన శక్తి మీలోనే ఉంది. అదే విషయం అనంతకృష్ణ గారు కూడా చెప్పారు. చాలా మంచి పర్సన్ ఆయన. చాలా మందిని మార్చాడు. చాలా మంది జీవితాలను ఇన్స్పైర్ చేశాడు. అసలు ఇలాంటి ఒక సబ్జెక్ట్‌ని సోషల్ మీడియా ద్వారా చెప్పొచ్చు అని స్టార్ట్ చేసిన మొట్టమొదటి పర్సన్. ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇచ్చేవారు సార్. సూపర్. సో, ఇంకెవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? మనకు టైం కూడా అవుతుంది. ఈరోజు త్వరగానే క్లాస్ క్లోజ్ చేద్దాం. ఎవరైనా షేర్ చేసుకుంటే అంటే హ్యాండ్ రైజ్ చేయండి. చివరిగా మనం ఒక మెడిటేషన్ చేస్తూ ఈ యొక్క సెషన్‌ని వైండ్ అప్ చేద్దాం. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? మీకు జరిగిన మిరాకిల్ షేర్ చేసుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్లాట్‌ఫార్మ్. రేపోస్ అనే వాళ్ళకి ప్రజెంటేషన్ చేస్తేనే 60,00,00,000 రూపాయల పెట్టుబడి వచ్చిందండి. వెల్ ప్రెజెంటేటర్‌గా మారాలి. మాట్లాడాలి మనం. ఈ 21st సెంచరీలో మన మాటే ఎనర్జీ. మాటే మంత్రం. అందుకే మాట్లాడాలి, చెప్పాలి. ప్రెజెంటేషన్ ఇవ్వాలి. మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకోవాలి. ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని సరిగ్గా యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో, వాయిస్ రూపంలో అయినా మీరు మెసేజ్ పెట్టొచ్చు. థాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ప్రశాంతంగా కూర్చోండి. మనం మెడిటేషన్ తోటి ఈరోజు క్లాస్‌ని మనం వైండ్ అప్ చేసుకుందాం. ప్రశాంతంగా, నెమ్మదిగా మీ శ్వాసను మాత్రమే అబ్జర్వ్ చేయండి. మీ యొక్క బ్రీత్‌ని మాత్రమే అబ్జర్వ్ చేయండి. సో, ఇక్కడ ఈ సాంగ్‌లో నేనొక సాంగ్ ప్లే చేస్తాను. ఆ సాంగ్‌లో వస్తున్నటువంటి లిరిక్స్‌లో నిజంగా చాలా అర్థం ఉంటుందండి. అంటే ఎలాంటి యొక్క అవకాశం బయట నుండి లేదు అన్నప్పుడు ఈ పాటలోని లిరిక్స్ నన్ను మార్చినాయి. కుబేరా యాప్ కాదు సార్. కుబేరా క్వాంటమ్ గ్రిడ్. నాకు డైరెక్ట్‌గా కాల్ చేయండి చెప్తాను నేను. ఇప్పుడైతే మెడిటేషన్ చేయండి. ఇప్పుడు ఈ సాంగ్‌లో వస్తున్న లిరిక్స్‌ని ఫాలో అవ్వండి సార్. లిరిక్స్‌ని ఫాలో అవ్వండి. ఆ లిరిక్స్‌లో చాలా అర్థం ఉంది. నాకు ఒకానొక టైంలో అసలు ఇక నా ముందు ఏమీ లేదు అన్న టైంలో సహాయం ఎక్కడి నుండి వస్తుందని ఆలోచిస్తున్న టైంలో ఈ సాంగ్‌లో ఉన్న లిరిక్స్ నన్ను మార్చాయండి. ఒక రైటర్ ఒక పాట